శ్రీ గురు గణేష్ మేధా దక్షిణామూర్తి సహిత శ్రీ బాలా త్రిపురసుందరై నమః. సనాతనం ప్రేక్షకులకు శుభోదయం. 2026 జూలై నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మేషాది 12 రాశుల వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకుందాం. ప్రధానంగా ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి గ్రహ మార్పులు గనక మనం చూసుకున్నట్లయితే రవి మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి మారుతున్నాడు. ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 రవి మిథునంలోంచి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు. ఇదే ప్రధానమైనటువంటి గ్రహ మార్పుగా మనం చెప్పుకోవాలి. ఇంకా తతిమా గ్రహాలన్నీ యథాతథంగా అంటే దీర్ఘకాలిక సంచార గ్రహాలు ఏవైతున్నాయో అవన్నీ యథాతథంగా మనకు కొనసాగుతున్నాయి. రవి ఇక్కడే సుమారుగా నెల రోజులు ప్రయాణం చేస్తాడు కనుక మరి రవి యొక్క మార్పు ఎవరికి అనుకూలంగా ఉంది, ఎవరికి ప్రతికూలంగా ఉంది, అలానే అసలు ఈ 10 రోజులు కూడా ఎలా ఉండబోతోంది, ఏ రోజులు కలిసి వస్తాయి, ఏ రోజులు కొంత ప్రతికూలంగా ఉన్నాయి, ఇటువంటి అంశాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను. ముందుగా మేషరాశి. మేషరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి నుంచి ఆగస్టు నెల 17వ తేదీ వరకు కూడా సూర్యుడు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత, అంటే మీకు రాశికి చతుర్థంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం అవగాహన అనేటువంటిది తగ్గుతుంది. మీరు అనుకున్నదే పంతంగా ముందుకు సాగుతారు తప్ప ఎదుటివారిని అర్థం చేసుకోవడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. అనాలోచిత నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. బుద్ధికి పెద్దగా పదును పెట్టేటువంటి ప్రయత్నం చేయరు అనేటువంటి మాట చెప్పుకోవాలి. ఎవరితోనూ పెద్దగా సరిపడదు. భేదాభిప్రాయాలు అనేవి బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. సౌకర్యాలు కూడా బాగా తగ్గుతాయి. శారీరక మానసిక శ్రమ బాగా పెరుగుతుంది. అలసట బాగా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక రవి యొక్క రాశి మార్పు మీకు అంతా మేలు కలగజేసేటువంటిది కాదు. ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు కనుక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఆర్థిక విషయాలు కొంచెం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయాలి. హఠాత్తుగా ఉండేటువంటి ఖర్చులు, అలానే ఆర్థికంగా వేసుకున్నటువంటి అంచనాలు కాస్త తారుమారుగా సాగడానికి, సమయానికి డబ్బు సమకూరకపోవడం, దీనివల్ల వచ్చేటువంటి స్ట్రెస్, ఇవి కొంత పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే మీరు చెల్లించవలసినటువంటి చెల్లింపులు ఏవైతే ఉంటాయో వీటి తాలూకు ఒత్తిళ్లు కూడా పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కొనుగోళ్లు కావచ్చు, అమ్మకాలు కావచ్చు, రెండిట్లో కూడా మీరు కొంత సంయమనం పాటించడం అనేది మాత్రం మంచిది. అంటే కొనాలి అనుకుంటే ₹1 ఎక్కువ పెట్టి కొనుక్కోవడం, అమ్మాలి అనుకున్నప్పుడు మీరే ₹1 తగ్గించుకోవాల్సినటువంటి స్థితిగతులు ఏర్పడడం, ఇలా సాగుతున్నది ఇక్కడ. కనుక కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. ప్రతి రూపాయి కూడా కళ్ళకద్దుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇక్కడ ఖర్చులు అయితే ఏవి ఆగవు, డబ్బులు అయితే మాత్రం మీరు ఖర్చు పెట్టక తప్పనటువంటి స్థితే ఉంది. కనుక కనీసం వృధా ఖర్చులు తక్కువగా ఉండేటువంటి విధంగా అయినా సరే జాగ్రత్తలు పాటించుకోండి. అలానే రెండవ విషయం మనం ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే కుటుంబపరమైనటువంటి అంశాలు. ఈ కుటుంబపరమైనటువంటి అంశాలు చూసుకున్నప్పుడు బాధ్యతలు బాగా పెరగడానికి, వీటిని బ్యాలెన్స్ చేయలేక ఆ ఫ్రస్ట్రేషన్లో ఏదో ఒక తగాదా పడడానికి, తద్వారా ఇంట్లో వచ్చేటువంటి ఇబ్బందులు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఈ కుటుంబపరమైనటువంటి తగాదాలు రాకుండా కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఇంకా శారీరకంగా ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే కనుక ఓపిక బాగా తగ్గిపోతుంది, అలసట బాగా పెరుగుతుంది. కాలి మడమ నొప్పులు కావచ్చు, తలనొప్పి కావచ్చు, గొంతుకి సంబంధించినటువంటి చికాకులు కావచ్చు, ఇట్లాంటివి బాధించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రతి దాంట్లో కూడా ఈ పని నేనే ఎందుకు చేయాలి, మీరు ఎందుకు చేయరు, అందరిని నేనే ఎందుకు చూడాలి, మీరెందుకు చూడట్లేదు, ఇలా వెళ్తుంది. అలానే మీ కింద పనిచేసేటువంటి వారు ఎవరన్నా ఉన్నట్లయితే కనుక వారిని బాగా విసుక్కుంటారు. కావాలని విసుక్కోవడం, కావాలని తక్కువ చేసి చూడడం అనేది ఉండదు. కానివ్వండి, ఈ అనాలోచితమైనటువంటి ప్రవర్తన వలన ఇట్లాంటివన్నీ జరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉంటారో వారు ఈ సమయంలో కొంత సంయమనం పాటించడం అనేది మంచిది. ఆశలు, ఆశయాలు, ఎదుటివారిని ఒక గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేయడాలు, ఇట్లాంటి వాటినటికన్నా కూడా తామరాకు మీద నీటి బిందువులాగా ఉండేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఆరోగ్యాన్ని కొంచెం జాగ్రత్తగా కూడా కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయాలి వీరు. ఇంకా ఉద్యోగస్తులను కనుక చూసుకున్నట్లయితే కనుక పని వేళలు పెరగడానికి, అలసట ఎక్కువగా ఉండటానికి, మొహమాటానికి పోయి కొన్ని బాధ్యతలు స్వీకరించవలసిన అవసరాలు ఏర్పడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. టార్గెట్ బేస్డ్ జాబ్స్లో ఉండేటువంటి వారికి, కాంట్రాక్ట్ జాబ్స్ చేస్తున్నటువంటి వారికి ఈ సమయంలో ఒత్తిళ్లు బాగా పెరుగుతాయి. ఇంకా వ్యాపారస్తులైనటువంటి వారికి ఏంటంటే కొత్తమైనటువంటి ఆలోచనలు స్ఫురించడం, పెట్టుబడులు పెట్టాలనేటువంటి ఆలోచనలు పెరగడం, వీటికి కావాల్సినటువంటి సహకారం మీద ఎక్కువగా దృష్టిని సారించడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. అలానే విభిన్నమైనటువంటి రంగాల్లో, వృత్తుల్లో ఉండేటువంటి వారికి కూడా ఈ 10 రోజులు కూడా అలసట ఎక్కువగా, ఫలితాలు కొంత తక్కువగా ఉంటున్నాయనేది మాట మాత్రం మనం చెప్పక తప్పనటువంటి స్థితే గోచరిస్తోంది. ఇంకా భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి అన్యోన్యత కూడా కాస్త టీ కప్లో తుఫాన్ లాగా ఉంటుంది. అయితే వివాదాలు ఉంటాయి, లేదా ఇద్దరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవడానికి కావాల్సినటువంటి వ్యవధి బాగా తగ్గుతుంది ఈ సమయంలో అనేటువంటి మాట చెప్పక తప్పదు. ప్రేమికులు అయినటువంటి వారికి కొంత వ్యతిరేకంగా ఉండేటువంటి కాలంగానే దీన్ని కూడా మనం చెప్పుకోవాలి. కనుక ఇటువంటి విషయాలు కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. విద్యార్థులకు మాత్రం కాలం
కొంత సానుకూలంగా సాగుతుంది. అంటే గొప్పగా లేకపోయినా యావరేజ్గా మాత్రం విద్యార్థులకు వెళ్ళిపోతుందని చెప్పని చెప్పుకోవచ్చు. ప్రయాణాల్లో అసౌకర్యాలు ఉండటానికి, చలాన్ లాంటివి పడడానికి, అలానే ఏమన్నా చిన్న చిన్న ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ప్రయాణాల విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. ఒక ముక్కలో చెప్పాలంటే కనుక మేషరాశి వారు ఈ 10 రోజులు కూడా రిస్క్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఈ 10 రోజుల్లో మీకు అనుకూలించేటువంటి రోజులు 13, 19, 20 తేదీలు. మళ్ళీ చెప్తున్నానండి, ఈ 10 రోజుల్లో మీకు అనుకూలించేటువంటి రోజులు 13, 19, 20 తేదీలు. ఈ 3 రోజులు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ 3 రోజుల్లో చేసుకోవడం అనేది మంచిది. మరింత సానుకూలమైనటువంటి ఫలితాన్ని పొందడానికి మేషరాశి వారు ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా శివ కవచ స్తోత్రాన్ని పఠించడం, నమశివాయ 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 అంటూ నిరంతరాయంగా శివ నామ స్మరణ చేయటం అనేది మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుండి 17వ తేదీ ఆగస్టు వరకు కూడా మీకు రవి బలం పెరుగుతోంది. రవి తృతీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత మీలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ ఏవైతే బాగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మీతో ఎవరన్నా వాదించినట్లయితే వాళ్ళే ఓడిపోతారు. శత్రుబలం తగ్గడానికి కూడా అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. పోటీ పరీక్షలు రాసేటువంటి వారు కూడా ఇది అనుకూలమైనటువంటి కాలంగా ఉంటుంది. అయితే ఈ సమయంలో పిల్లలతో సరిపడకపోవడానికి, పిల్లలకి ఏమన్నా ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. అంటే ఎవరైతే వృషభ రాశిలో ఉంటారో వారి సంతానానికి ఏదన్నా ఒత్తిడి పెరగడానికి, వారికి తరచుగా ఏమైనా చికాకులు ఉండటానికి, వారికి మీకు పడకపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే వృషభ రాశిలో ఉండేటువంటి వారికి ఈ కాలం అంతా కూడా బ్రదర్స్తో పడదు, సోదర వర్గంతో పడడానికి కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి కనుక వీటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకోవాలంటే ఈ రెండింటిని మినహాయిస్తే తతిమా వాటన్నిటికి మాత్రం తృతీయ రవి సంచారం అనేటువంటిది యోగదాయకంగా ఉంటుందనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఈ కాలంలో ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అప్పు ఇవ్వడం, తీసుకోవడం, తాకట్లు పెట్టడం ఇట్లాంటివి ఎంత మాత్రం కూడా పనికిరాదు. ముఖ్యంగా ఆర్థిక విషయాల్లో కూడా ఏంటంటే అండి, ఇందా చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించుకుంటూనే ఖర్చుల్ని కూడా నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. అంటే హఠాత్తుగా వచ్చేటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు ఇవి బాగా పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా హాస్పిటల్స్ నిమిత్తంగా ఈ ఖర్చులు ఉండడానికి అవకాశాలు కనబడుతున్నాయి. మీకే అనారోగ్యం అని కాదు, ఇంట్లో వాళ్ళకి తరచుగా బాగుండకపోవటం, రకరకాలైనటువంటి కారణాల చేత ఇవి హాస్పిటల్స్ నిమిత్తంగా, ప్రయాణాల నిమిత్తంగా ఈ ఖర్చులు అందులో ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఇంకా కుటుంబపరంగా చూసుకున్నట్లయితే ఇంట్లో ఏదో ఒక వివాదం అనేది ఉంటూనే ఉంటుంది. ఎవరో ఒకరితో ఏదో ఒక సమస్య అయితే మనం అరుస్తాం, లేదా ఎదుటివారు అరుస్తే మనం పడవలసినటువంటి స్థితిగతులు ఏర్పడతాయి, లేదా కోల్డ్ వార్ ఉంటుంది. ఎవరెవరితో మాట్లాడుకోరు, ఏంటో ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా ఇంట్లో ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూ యాంత్రికంగా ఉండేటువంటి స్థితిగతులు కూడా ఏర్పడవచ్చు. అలానే నిద్ర కాస్త ఆలస్యంగా పోవడానికి, నిద్ర వంట పట్టకపోవడానికి, సమయానికి తగినటువంటి విధంగా ఆహారాన్ని తీసుకోకపోవడానికి కూడా ఇక్కడ అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక వీటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవాలి. మూడో వ్యక్తి ప్రమేయం వలన భార్యాభర్తల మధ్యలో తరచుగా వివాదాలు రావడానికి అవకాశాలు కనబడుతున్నాయి కనుక ఇతరుల గురించి మీరు కొట్లాడుకోవడం మానేసి మీ ఇద్దరు అయితే ఒక మాట మీదకి రండి, లేదా సరే చూద్దాం చేద్దాం అనేటువంటి పదాలతోటి ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. విద్యార్థులకి సాధారణమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. కొంత అధికంగా శ్రమించవలసిన అవసరాలు అయితే మాత్రం ఈ సమయంలో ఉన్నాయి. అలానే వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వీరికి కూడా తరచుగా అనారోగ్య సమస్యలు ఉంటాం, చికాకులు ఉంటాం, నా మాట ఎవరు వినట్లేదు అనుకునేటువంటి విధంగా ఇబ్బందులు ఉంటాం. మీరు ఎక్కడికో వెళ్ళాలనుకోవటం, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మీరు అక్కడ తీసుకెళ్ళకపోవడం, లేకపోతే వెళ్ళడానికి వీలు లేదని చెప్పని నిర్బంధించడం, ఇట్లా సాగడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక వీటి విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా చూసుకున్నట్లయితే కనుక యథాతథమైనటువంటి స్థితి కొనసాగుతుంది, కానీ స్ట్రెస్ బాగా పెరుగుతుంది. అయితే నష్టాలు కలిగేటువంటి స్థితి మాత్రం లేదు కనుక జాగ్రత్తగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేసుకునేటువంటి ప్రయత్నం చేసినట్లయితే సరిపోతుంది. అలానే క్రయ విక్రయాలకు సంబంధించిన విషయాలు, లేకపోతే పెట్టుబడులకు సంబంధించిన అంశాలు కనుక చూసుకున్నట్లయితే వీటిని వాయిదా ధోరణిలోకి తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. ఆర్థిక విషయాలు, ఈ క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు తర్వాత వచ్చేటువంటి 10 రోజుల్లో మీకు కొంత యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక ఇవి మీకు కొంత సానుకూలంగానే కొనసాగుతాయి అనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇక్కడ మరొక జాగ్రత్త మీరు తీసుకోవాల్సింది ఏంటంటే కనుక ప్రతి దాంట్లో కూడా గోప్యతని పాటించడం. ఏదైతే ప్రతిదాన్ని కూడా మీరు ఇతరులతో పంచుకుంటారో ఆ పనులు ఏవి కూడా ముందుకు సాగవు. వీటినైతే గోప్యంగా అట్టి పెట్టుకుంటారు, అవన్నీ కూడా సజావుగా సాగడానికి ఆస్కారాలు ఏర్పడతాయి. అలానే ఈ 10 రోజులు ఓర్పును ఎక్కువగా కలిగి ఉండాలి. అంటే పనులు వాయిదా పడటానికి, లేదా అయిపోతుంది అనుకున్నటువంటి పని చిట్ట చివరి క్షణంలో మీకు కొంచెం ఇంకా టైం పడుతుంది అనుకునేటువంటి విధంగా కొన్ని సంఘటనలు చోటు చేసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి కనుక అప్పుడు ఓర్పుని కలిగి ఉండండి. అలానే కోపాన్ని నియంత్రించుకోండి. మీ సహనానికి పరీక్షలు ఎదురవడానికి గాను అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వాహనం మార్పులు చేర్పులు చేసుకోవడానికి ఇదంతా సబబైనటువంటి కాలం మాత్రం కాదు.
వృషభ రాశి వారికి ఈ 10 రోజుల్లో అనుకూలించేటువంటి రోజులు కనుక మనం చూసుకున్నట్లయితే 11, 15, 16, 17 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నానండి, 11, 15, 16, 17 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకుంటూ గతమా రోజుల్లో కాస్త జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండటం అనేది ఉత్తమం. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి వృషభ రాశి వారు ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా దుర్గా ఆపదోద్ధారక స్తోత్రాన్ని రోజు 9 సార్లకి తక్కువ కాకుండా పారాయణ చేయడం కూడా మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులను కనుక మనం చూసుకున్నట్లయితే ఇక్కడ రవి యొక్క రాశి మార్పు అంటే ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి నుంచి 17వ తేదీ ఆగస్టు వరకు కూడా ఉన్నటువంటి కాలంలో మీకు రవి ద్వితీయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు పాటించుకోవాలి. రవి ద్వితీయ సంచారంలో ఉన్నప్పుడు ఏంటంటే అది ధన కుటుంబ వాక్స్థానాలకు సంబంధించినటువంటి స్థానం కనుక మీకు తెలియకుండానే మీ మాట కొంత పరుషంగా ఉండటానికి తద్వారా గొడవలు రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే బంధువులతో కావచ్చు, మిత్రులతో కావచ్చు, ఎవరితోనూ కూడా పెద్దగా సరిపడదు. చిన్న చిన్న తగాదాలు కూడా చిలికి గాలివానగా మారి పెద్దవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడతాయి. అలానే బిజినెస్ చేసేటువంటి వారు కూడా ఈ సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారం బాగా నిదానంగా సాగుతూ ఉంటుంది. మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు పెద్దగా కలిసి రాకపోవచ్చు. వ్యక్తిగత జాతకాలు బాగుంటాయి మినహా, లేకపోతే ఇది ఖచ్చితంగా అన్వయింపబడుతుంది. అలానే ఇక్కడ ఈ సమయంలో ఇతరులు చెప్పేది మీకు నచ్చదు, మీరు చెప్పేది ఇతరులకు నచ్చదు. దీనివలన ఊరంతా ఓదారైతే ఉలిపికట్టెది ఓదారి అన్నట్టుగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విలువైనటువంటి వస్తువులు కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు, వీటి యొక్క భద్రతా విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. జీవిత భాగస్వామితో సరిపడదు. తరచుగా వివాదాలు, గొడవలు అనేటువంటి ఉండడానికి అవకాశాలు ఏర్పడుతూ ఉంటాయి. ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆదాయం తగ్గిపోవడానికో లేకపోతే వస్తున్నటువంటి ఆదాయాన్ని మించినటువంటి అప్పులు చేయవలసినటువంటి స్థితిగతులు ఏర్పడడానికో అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక మీ చేతికి వచ్చేంత వరకు కూడా ఆ రూపాయి మీది అని ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేదు. ఇది బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా ఏమైనప్పటికీ ఈ 10 రోజులు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే 10 రోజుల్లోనే గురుమౌఢ్యం కూడా ప్రారంభమవుతోంది మనకి 15వ తేదీ నుంచి. గురువు సప్తమ దశమాధిపతి అయినటువంటి కారణం చేత వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా స్ట్రాంగ్ డెసిషన్స్ తీసుకోవడం అనేది మాత్రం ఈ సమయంలో ఎంత మాత్రం కూడా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని కలగజేయదు. కనుక ఈ విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇంకా మిథున రాశి వారికి ఆర్థికంగా కనుక చూసుకున్నట్లయితే అనవసరమైనటువంటి ఖర్చులు, వృధా ఖర్చులు పెరగడానికి, అప్పుల తాలూకు ఒత్తిళ్లు పెరగడానికి, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు ఇట్లాంటివి చేయడం వలన ఇబ్బందులు పడడానికి, అలానే ఇంటర్వ్యూలలో ఇబ్బందులు ఎదుర్కొనడానికి, ఒకవేళ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినా ఆఫర్ లెటరు చేతికి అందినా మీరు దాంట్లో జాయిన్ అవ్వడానికి ఏదో ఒక ప్రతిబంధకం అనేటువంటిది ఏర్పడడానికి ఇట్లాంటి చికాకు కలిగించేటువంటి సంఘటనలు పదే జరుగుతున్నాయి. కనుక ఆర్థిక ఉద్యోగపరమైన అంశాల్లో చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలము. ఒకవేళ అయితే నాకు మంచి ఆఫర్ వచ్చింది, దాంట్లో జాయిన్ అవుదాం అనుకుంటున్నారు, 1-2 సార్లు క్రాస్ చెక్ చేసుకోవాలి, 1-2 సార్లు ఆలోచించుకోవాలి. అక్కడికి వెళ్ళాక మీరు సస్టైన్ అవ్వగలుగుతారా లేదా అనేది, అప్పుడే ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే ప్రస్తుతం మిథున రాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా కెరియర్లో మార్పు అనేటువంటిది వారు ఆశిస్తున్నారు. వారు కోరుకునేటువంటి విధంగా వారి ప్రవృత్తి సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక ఇక్కడ ఈ కాలంలో ఈ నెల 15వ తేదీ నుంచి వచ్చే నెల 15వ తేదీ వరకు మాత్రం మారదాం అనుకుంటే ఇందాక చెప్పినట్టుగా జాగ్రత్త అనేటువంటిది మాత్రం ఖచ్చితంగా మీకు అవసరం. అదే ప్రకారంగా వృత్తిపరంగా కానీ వ్యాపార పరంగా కానీ చూసుకున్నట్లయితే లాభ నష్టాలు లేకుండా సాగిపోతుంది. కొంత చికాకులు ఉంటాయి, మధ్యలో ఇబ్బందులు ఉన్నా కూడా ఓవరాల్గా చూసుకున్నప్పుడు మాత్రం లాభ నష్టాలు లేకుండా అలా సాగిపోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఈజీ మనీ వల్ల మీకు నష్టమే ఉంటుంది తప్ప పెద్దగా లబ్ధి కలిగేటువంటి స్థితి అయితే మాత్రం ఈ 10 రోజుల్లో పెద్దగా లేదనేటువంటి మాటే చెప్పుకోవచ్చు. ఇంట్లో తరచుగా వివాదాలు ఉంటాయి. ఇంట్లో ఉండేటువంటి వారు చెప్పేటువంటి మాట మీకు నచ్చదు. సంతానానికి సంబంధించినటువంటి చింత ఏర్పడుతుంది. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు, రిటైర్ అయిన తర్వాత జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారు, ఇట్లాంటి వారికి కొంత ఒత్తిళ్లు బాగా పెరగడానికి, మానసికంగా శారీరకంగా అలసట బాగా ఎక్కువగా ఉండటానికి, అనుకున్నటువంటి పనులు సజావుగా సాక్కపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతున్నాయి. కనుక ఓపికని కలిగి ఉండాలి, కోపాన్ని నియంత్రించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. విద్యార్థులకు శ్రమ ఎక్కువగా ఉంటుంది, ఫలితాలు కొంచెం తక్కువగా ఉంటున్నాయి. అలానే ప్రయాణాలు కనుక చూసుకున్నట్లయితే కనుక లాంగ్ డ్రైవ్ చేద్దాం అనుకునేటువంటి వారు కొంచెం జాగ్రత్తలు పాటించుకోవాలి. దీంట్లో అసౌకర్యాలు ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే దూర ప్రాంత ప్రయాణాలు, విదేశీయాన ప్రయత్నాలు ఇట్లాంటివి చేసేటువంటి వారికి కొంత వాయిదాల మీద పనులు సానుకూలపడడానికి అవకాశాలు గోచరిస్తున్నాయనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. వీటితో పాటుగా ఇక్కడ ఏవైనా సరే కొత్తగా నేను చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం వాటికి శ్రీకారం చుట్టకపోవడమే మంచిది. డాక్యుమెంటేషన్ సంబంధించిన అంశాల్లో, క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాల్లో అనుభవం కలిగినటువంటి వారి యొక్క సూచనల మేరకు ముందుకు సాగండి. ఇక్కడ మీరు నష్టపోవడానికి, ఇబ్బందులు పడడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఏమైనప్పటికీ మిథున రాశి వారు కొంత నిదానంగా సాగవలసినటువంటి కాలంగా ఈ 10 రోజులు మాత్రం చెప్పక తప్పదు. ఈ కాలంలో మీకు అనుకూలించేటువంటి రోజులు 13, 17, 18 తేదీలు.
13, 17, 18 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి కనుక ఈ రోజుల్లో ముఖ్యమైనటువంటి పనులు చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చు. సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడానికి, ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ఈ కాలమంతా ప్రతినిత్యం కూడా విశేషించి శ్రీరామరక్షా స్తోత్రాన్ని పారాయణ చేయడం, రామచంద్రమూర్తిని ప్రతినిత్యం కూడా తులసీ దళాలతో చక్కగా పూజించడం అనేది మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ అర్ధరాత్రి 11:30 నుండి 17వ తేదీ వరకు కూడా రవి మీకు జన్మంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ఒంట్లో వేడి బాగా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా ఆలోచనలు బాగా ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వీటితో పాటు చికాకు, కోపం ఇవి బాగా పెరుగుతాయి. రొటీన్ వర్క్ అయినప్పటికీ కూడా త్వరగా అలసిపోవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే వేరేని అతిక్రమించి భోజనం చేస్తారని కూడా చెప్పుకోవచ్చు. అనవసరమైనటువంటి గొడవలు ఎక్కువగా ఉంటాయి. మీరు ప్రశాంతంగా ఉందామన్నా ఎదుటివారు రెచ్చగొట్టి మిమ్మల్ని ఏదో ఒక గొడవలోకి ఇరికించడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవాలి. ఏది మనం రవి యొక్క రాశి మార్పును కనుక దృష్టిలో పెట్టుకున్నట్లయితే. అలానే కర్కాటక రాశికి భాగ్యాధిపతి, అదృష్టాన్ని ఇచ్చేటువంటి వాడు గురుడు. ఈ గురువు కూడా ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు మోఢ్యంలోనే ఉంటాడు కనుక ఈ సమయంలో మనం చేసేటువంటి ప్రతి పనిలోనూ కూడా క్రాస్ చెక్ చేసుకుంటూ ఎవరిని నమ్మకుండా, ఎవరి మీద ఆధారపడకుండా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం మంచిది. ఎందుకంటే ఇక్కడ ఆర్థికంగా అప్పులు చేస్తే కనుక అవి పెరగడానికి అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో కనుక తాకట్లు పెడితే వాటిని విడిపించడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటాయి. నమ్మక ద్రోహాలు ఉండడానికి అవకాశం ఉంటాయి కనుక ఈ మూడింటి విషయాల్లో జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం మంచిది. ఇక ఓవరాల్గా చూసుకున్నప్పుడు ఏంటంటే కుజుడి యొక్క, శుక్రుడి యొక్క అనుకూలతలు బాగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల్లో కూడా మీకు 5 రోజులు యోగిస్తున్నాయి. ఆర్థిక విషయాలు చూసుకున్నప్పుడు మాత్రం ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు ఏవి లేవు. ఖర్చులున్నా ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా, మీరు ఇష్టపడేటువంటి ఖర్చులుగానే సాగుతాయి కానీ అవి పెద్దగా చెప్పుకోదగినటువంటి ఇబ్బందులు కలిగించడానికి అవకాశాలు లేవు. అప్పులు కూడా కొంతవరకు తీర్చగలుగుతారు, లేదా వాటిని తీరుస్తాం అనడానికి కావాల్సినటువంటి ఒక సామర్థ్యము, ఒక ధైర్యము మీలో ఏర్పడడానికి అవకాశాలన్నా ఉంటాయి. ఇక కుటుంబపరంగా చూసుకున్నప్పుడు కొంత విషయాలు మనం వదిలిపెట్టేయడమే మంచిది. ఇంట్లో ప్రతిదాన్ని కూడా మనం పట్టించుకుంటుంటే ఇబ్బందులు అవుతున్నాయి అని వాటిని వదిలివేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో ఉన్న తగాదాలు వస్తున్నా కూడా వాటిని కూడా పెద్దగా లక్ష్య పెట్టరు, మనసుకు తీసుకోరు. ఆ సమయానికి వాళ్ళు నరవడం ఏదో ఒకటి చేసేసి అక్కడి నుంచి మళ్ళీ ఇంట్లోంచి బయటికి వెళ్ళడమా, లేకపోతే ఏదో ఒకటి సర్దుబాటు చేసుకోవడం, పక్క గదులకు వెళ్ళి కూర్చోవడం ఇలా చేస్తారు. స్త్రీ కావచ్చు, పురుషులు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా ఇలానే సాగించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. సంతానాన్ని బాగా మనసుకు తీసుకుంటారు. వారికి ఏం కావాలో వాటిని సమకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు అడిగే ప్రతిదీ కూడా ఇవ్వడానికి గాను ప్రయత్నం చేస్తారు. వారి గురించి బాగా ఆలోచిస్తారు. కెరియర్ దీని మీద ఎక్కువగా ఫోకస్ పెడతారు. ఉద్యోగం మారాలి, మరింత ఉన్నతమైనటువంటి స్థితికి రావాలి, అదనపు ఆదాయాన్ని పెంచుకోవాలి, ఈ ఆలోచనలు బాగా ఇక్కడ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వాటికి అనుగుణంగా అడుగులు కూడా వేయగలుగుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కూడా కాస్త కనబరుస్తారు. ఆరోగ్య సూత్రాలను పాటించేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులైనటువంటి వారికి కాలం మధ్యస్థంగా సాగుతుంది, గొప్పగా లేదు, నష్టపరంగానూ లేదు. అలా అలా సాఫీగా సాగిపోతున్నటువంటి మాట చెప్పుకోవచ్చు. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఈ కాలం పెద్ద లాభ నష్టాలు లేకుండా సాధారణంగా సాగిపోతుంది. కనుక వారు కూడా పెద్ద కంగారు పడాల్సినటువంటి అవసరాలు అయితే మాత్రం లేదు. మధ్యలో కొంత నలతున్నా మళ్ళీ వెంటనే కోలుకోగలుగుతారు. కనుక పెద్దవినటువంటి ఇబ్బందులు రావడానికి ఇక్కడ అవకాశాలు ఏవి లేవు. వ్యసనపరులైనటువంటి వారికి మాత్రం ఈ కాలం కొంత ప్రతికూలమైనటువంటిది. కనుక ఈ కాలంలో మాత్రం వాళ్ళు జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ప్రేమలు కొంత చికాకును కలగజేయడానికి కానీ అవకాశాలు గోచరిస్తున్నాయి కనుక ఆ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించుకోవాలి. విద్యార్థులకు చదువు మీద శ్రద్ధ పెరుగుతుంది, ప్లాన్స్ వేసుకుంటారు, కానీ వాటిని ఎగ్జిక్యూట్ చేయడానికి మాత్రం అవకాశాలు కొంచెం తగ్గుతున్నాయి కనుక వాటిలో వెనక్కి తగ్గకుండా అనుకున్నదాన్ని అనుకున్నటువంటి ప్రకారంగా ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేయడం మాత్రం ఈ యొక్క కర్కాటక రాశిలో ఉన్నటువంటి విద్యార్థులకు చెప్పదగినటువంటి సూచన. దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి, తీర్థయాత్రలు చేయడానికి, లేకపోతే కొత్త ప్రదేశాలను సందర్శించడానికి అవకాశాలు ఇక్కడ ఎక్కువగా గోచరిస్తున్నాయి కర్కాటక రాశి వారికి. మొత్తం మీద కర్కాటక రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. లాభ నష్టాలు సరిసమానంగా సాగుతున్నాయి ఈ 10 రోజులు ఓవరాల్గా చూసుకున్నప్పుడు. ఇక్కడ కర్కాటక రాశి వారికి మరొక లాభం ఏం జరుగుతుందంటే, పెద్దవాళ్ళ దగ్గర కూర్చుంటారు, చక్కగా వాళ్ళతో కబుర్లు చెప్తారు, కాలక్షేపం చేస్తారు, వాళ్ళ యొక్క ఆశీర్వచనం తీసుకుంటారు, వారు చెప్పినటువంటి వాటిని బాగా ఆలోచిస్తారు. ఆలోచించిన తర్వాత సొంత నిర్ణయం తీసుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే కర్కాటక రాశి వారికి యోగించేటువంటి రోజులు కనుక మనం చూసుకున్నట్లయితే 11, 15, 16, 19, 20 తేదీలు యోగదాయకంగా కొనసాగుతున్నాయి. మళ్ళీ చెప్తున్నా అంటే 11, 15, 16, 19, 20 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ రోజుల్లో చేసుకోవడం అనేది మంచిది. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా నవగ్రహ స్తోత్రాన్ని పారాయణ చేయటం, ఉమామహేశ్వరులను పూజించడం అనేది ఉత్తమం. కనుక ప్రతినిత్యం శివాష్టోత్రాన్ని, దుర్గా అష్టోత్రాన్ని రెండింటిని కూడా పఠిస్తూ ఉండండి, మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు.
తదుపరి సింహరాశి. సింహరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుంచి 17వ తేదీ వరకు కూడా రవి మీకు రాశ్యాధిపతి ఆయన వ్యయంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత చికాకులు బాగా పెరుగుతాయి. ఖర్చులు శృతి మించి రాగాన పడకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. అమాంతంగా ఖర్చులు పెరుగుతాయి. వ్యయ స్థానం నిద్రకి సంబంధించిన కనుక ఇక్కడ నిద్ర కూడా తగ్గడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. లేదా నిద్ర వంట పట్టదనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఇంట్లో తరచుగా గొడవలు అనేటువంటివి ఉంటూ ఉంటాయి. ఒక అనారోగ్యం తగ్గితే మరొక అనారోగ్యం నేను ఉన్నానని పలకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఒకదాని తర్వాత ఒకటిగా ఏదో ఒక కష్టము, నష్టము, చికాకు అనేటువంటిది ఉంటూ ఉంటుంది. ఇంట్లో పెద్దవారి యొక్క ఆరోగ్య విషయంలో కూడా తగు జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. కనుక సింహరాశి వారికి రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది అంత యోగదాయకమైనటువంటిది కాదు. అలానే పంచమాధిపతి, అష్టమాధిపతి అయినటువంటి గురుడికి మౌఢ్యం కూడా ఉంది. ఈ నెల 15వ తేదీ నుంచి గురుమౌఢ్యం కూడా నడుస్తున్నటువంటి కారణం చేత కొంత జాగ్రత్తగా కూడా ఉండవలసినటువంటి కాలంగా సింహరాశి వారికి చెప్పుకోవాలి. ముఖ్యంగా గురుమౌఢ్యం నడుస్తున్నటువంటి ఈ కాలంలో మీరు ఉన్నతి మీద దృష్టి పెట్టడం కన్నా ఉన్నదాన్ని జాగ్రత్త చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఆర్థికంగా మీరు ఎవరిని నమ్ముతారో వారి వల్లనే నష్టపోవడానికి అవకాశాలు ఏర్పడతాయి. సంతాన విషయంలో మీరు దూకుడుగా సాగకుండా కొంచెం నిదానంగా సాగేటువంటి ప్రయత్నం చేయాలి. పరిచయాలు ఇక్కడ ఏర్పడేటువంటివి కొత్తగా ఏవైతే ఉన్నాయో వాటిని వెంటనే రూఢీ చేసుకొని నమ్మడానికి అవకాశాలు కొంచెం తక్కువగా ఉంటూ ఉంటాయి. హఠాత్తుగా ఉంటాయి ఖర్చులు కావచ్చు, అనారోగ్య సమస్యలు కావచ్చు. కనుక ఈ కాలం రిస్క్ అనేటువంటిది ఎంత తగ్గించుకుంటే మీకు అంత మంచిది. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం సింహరాశి వారికి ఈ ఇబ్బందులు ఏవి ఈ 10 రోజుల్లో ఏర్పడడానికి అవకాశాలు పెద్దగా లేవు. దాని తర్వాత నుంచి ఇబ్బందులు ఏమైనా రావచ్చు. ఇక్కడ బుధ శుక్రుల యొక్క, చంద్రుడి యొక్క సంచారాలు కొంత యోగదాయకంగా ఉన్నటువంటి కారణం చేత ఈ 10 రోజుల్లో మనం చూసుకున్నట్లయితే అప్పులు తీర్చడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి ఆర్థికంగా. లేదా ఏమైనా స్కీమ్స్లో జాయిన్ అవ్వడం, చీటీలు లాంటివి వేయడం, ఇట్లాంటి వాటికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఇది మంచిదే. మీకు ఇక్కడ ఈ 10 రోజుల్లో మాత్రం ఆర్థికంగా పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. ఖర్చులు ఉంటాయి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడేటువంటి ఖర్చులుగా, మీరు ఇష్టపడేటువంటి ఖర్చులుగా, బాధ్యత నిమిత్తంగా ఉండేటువంటి ఖర్చులుగా, ఇంటి అవసరాల నిమిత్తంగా ఉండేటువంటి ఖర్చులుగా ఉంటాయి. ఎవరికైతే కనుక అనారోగ్య సమస్యలు ఉండి అవి డయాగ్నోస్ కాకుండా ఉన్నాయో అవి గుర్తింపబడడానికి, మంచి వైద్యం లభించడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే సమస్యలు ఉన్నా, మీరు ఏమైనా ఇబ్బందులు పడుతున్నా వాటి వల్ల కొంత చికాకులు ఉన్నప్పటికీ వాటిని గట్టెక్కగలుగుతారు. ఏదో ఒక మార్గం అనేటువంటిది కూడా లభిస్తూ వెళ్తుందనేటువంటి మాట కూడా చెప్పుకోవచ్చు. ఇంట్లో కొంచెం వివాదాలు ఉంటాయి కానీ వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. అవి కూడా మీ మీద పెద్దగా ప్రభావం చూపించవనే చెప్పుకోవాలి. ఆలోచనలు ఇవి మాత్రం బాగా సతమతం చేస్తాయి. విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. భవిష్యత్తుకు సంబంధించినటువంటి బెంగ పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. నాకు అసలు ఎవ్వరక్కర్లా, నేను ఒక్కడనే ఉంటాను, ఒంటరిగా ఉంటాను, ఇటువంటి ఆలోచనలు పెరుగుతాయి. నాకెవ్వరితో పని లేదనుకునేటువంటి విధంగా మీ ప్రవర్తన కూడా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఎంతసేపు ఎదుటివారిలో ఉన్నటువంటి తప్పులు వెతుకుతారే తప్ప వారిలో ఉన్నటువంటి మంచిని చూడడానికి అవకాశాలు తగ్గుతున్నాయి. ఇదంతా కూడా గ్రహ ప్రభావంగానే మనం చెప్పుకోవచ్చు. దీనివల్ల నష్టాలు అయితే ఏమి ఉండవు కానివ్వండి, కొంత ఒంటరితనం అనేది పెరగడానికి, మానసికంగా కొంత కృంగుబాటు రావడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడగలుగుతారు, చక్కగా ముందుకు సాగగలుగుతారు, పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. వాహనం కొనుగోలు కావచ్చు, స్థలాలు కావచ్చు, భూమి కావచ్చు, ఇల్లు కొనుక్కోవడం కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించి మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కొంతవరకు కూడా కలిసి రావడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. జీవిత భాగస్వామితో కావచ్చు, కుటుంబ సభ్యులతో కావచ్చు, అలానే వయసులో బాగా పెద్దవారు అయ్యేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఇక్కడ కాలం కొంత అనుకూలంగా ఉంది. మీరు ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్స్ ఇస్తూ ఉంటారనమాట. పిల్లలు ఏమనుకుంటారు, పిల్లలతో సంప్రదిద్దాం, ఇట్లాంటివన్నీ ఏం చేయరు. ఈ వయసులో బాగా పెద్దమైనటువంటి 60 ఏళ్ళు ఇట్లా పైబడినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారు మీరంతా కూడా స్టేట్మెంట్స్ ఇస్తారు. నేను ఇలా ఉందాం అనుకుంటున్నాను, ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నువ్వు ఇలా ఉండు, నువ్వు ఇలా చేయి, ఇలా ఎదుటివారి మీద స్టేట్మెంట్స్ ఇస్తారే తప్ప సర్దుకుపోవడం అనేది మాత్రం కొంత తగ్గుతుంది. దానివల్ల మీకు పెద్దగా కలిగేటువంటి నష్టాలు అయితే మాత్రం ఏమీ లేవు. ఎలా చూసుకున్నా కూడా సింహరాశి వారికి లాభ నష్టాలు లేకుండా సాధారణంగా హుషారుగా సాగిపోతోంది. కొంత ఆధ్యాత్మిక చింతన మాత్రం పెరుగుతుందనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. గ్రంథపఠనం చేయడం కావచ్చు, లేకపోతే అంటే ఆధ్యాత్మిక గ్రంథాలు చదవడం కావచ్చు, లేకపోతే దేవాలయాలకు వెళ్ళడం కావచ్చు, ఒక క్రమబద్ధమైనటువంటి సాధన ఏదైనా ప్రారంభం చేయడం కావచ్చు, ఇట్లాంటివి ఏమైనా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే ఇక్కడ ఈ సమయంలో మీకు స్నేహితులు కానివ్వండి, మీకు ఉండేటువంటి పరిచయాలు కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఉపయోగపడతాయి. కనుక ఇది కూడా మీకు లాభించేటువంటి అంశంగానే ఉంటుందని చెప్పుకోవాలి. నిరుద్యోగులు చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు అనుకూలిస్తాయి. వ్యాపారస్తులు కూడా కొంతవరకు సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తున్నాయి. ఇక సింహరాశి వారికి కలిసి వచ్చేటువంటి రోజులు ఏమిటి అంటే కనుక 11, 12, 13, 17, 18 తేదీలు అనుకూలంగా ఉన్నాయి. మళ్ళీ చెప్తున్నా అండి, 11, 12, 13, 17, 18 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. ఈ రోజుల్లో మీకు ఎటువంటి ముఖ్యమైనటువంటి పనులు ఉన్నప్పుడు కూడా చక్కగా చేసుకోవచ్చు. సానుకూలమైనటువంటి ఫలితాలను పొందడానికి సింహరాశి వారి కాలమంతా మానకుండా ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్ర కవచ స్తోత్రాన్ని పారాయణ చేయడం,
ప్రతి శనివారం కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుంచి వచ్చే నెల 17వ తేదీ వరకు కూడా రవి ఏకాదశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత రవి రాశి మార్పు మీకు యోగిస్తుంది. కనుక ఇది అనుకూలమైనటువంటి రాశి మార్పుగా, అనుకూలమైనటువంటి గ్రహ ప్రభావంగా మనం చెప్పుకోవాలి. ఉద్యోగస్తులు అధికారుల యొక్క మెప్పును పొందగలుగుతారు. అలానే ఎవరన్నా సరే నామినేటెడ్ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నా, లేకపోతే కనుక ఏదైనా పదోన్నతి కోసం ప్రయత్నాలు చేస్తున్నా ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. చక్కటి పేరు ప్రఖ్యాతులను కూడా కలిగి ఉంటారు. విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసుకోగలుగుతారు. ఆరోగ్యపరమైనటువంటి ఊరట అనేటువంటి చేకూరుతుంది. ఆర్థిక అభివృద్ధి బాగుంటుంది. ఆదాయపరమైనటువంటి అంశాలు అనుకూలంగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీ ఫీల్డ్స్లో ముందుకు చక్కగా సాగలుగుతారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. సుఖంగా సంతోషంగా ఉంటారు. ఎవరన్నా ఏదైనా ఒక మాట అన్నా దాన్ని పట్టించుకోరు. మీ పంతం మీద మీరు ఉంటారు. మీ దారిలోనే మీరు ముందుకు సాగుతారు. కనుక రవి రాశి మార్పు మీకు యోగదాయకంగా ఉంది. ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులు చూసుకున్నా కూడా దివ్యంగా ఉన్నాయి. ఎక్కడా పెద్దమైనటువంటి ఇబ్బందులు కలగడానికి అవకాశాలు లేవు. రవి, బుధ, గురు, రాహు, చంద్రులు యోగిస్తున్నారు. శుక్రుడు కూడా మధ్యస్థమైనటువంటి ఫలితాన్ని అందజేస్తున్నాడు. కనుక చాలా వరకు కూడా అనుకూలంగానే సాగుతున్నదని చెప్పుకోవచ్చు. అయితే గురు మౌఢ్యం ఉన్నటువంటి కారణం చేత ఏంటంటే కొంత తృప్తి లోపం అనేటువంటిది ఏర్పడవచ్చు. నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు గురుమౌఢ్యం ఉంటుంది. కనుక కాస్త తృప్తి లోపం ఉండటానికి, భార్యాభర్తల మధ్యలో ఉండేటువంటి చిరుబులాట్లు ఏవైతే ఉన్నాయో ఇవి పెరగడానికి అవకాశాలు ఏర్పడతాయి. కనుక అంతవరకే ఈ దోషంగా మనం చెప్పాలి. కనుక వీడి విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అలానే మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, తాకట్లు పెట్టడం, ముఖ్యంగా బంగారాన్ని ఈ సమయంలో కనుక తాకట్టు పెట్టకుండా ఉండేటువంటి విధంగా జాగ్రత్తలు తీసుకోవడం మాత్రం కన్యారాశి వారికి చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ కన్యారాశి వారికి ఆర్థికంగా కనుక చూసుకున్నట్లయితే ఈ 10 రోజుల్లో ఇందాక చెప్పినటువంటి జాగ్రత్తలు మినహాయిస్తే వేరే ఇబ్బందులు లేవు. అమ్మో నా దగ్గర రూపాయి లేదు ఎలా అనుకుంటే ఆ సమయానికి ఎక్కడో ఒకరి నుంచి ₹1 వస్తుంది. చక్కగా సర్దుబాటు దూరంతో ముందుకు సాగిపోగలుగుతారు. అలానే ఇంట్లో ఉన్నటువంటి సమస్యల్ని మీరు చక్కగా మీ తెలివితేటలతోటి పరిష్కరించుకోగలుగుతారు. అరుపులు కేకలు లేకుండా నీకు ఏం కావాలి చెప్పు, నాలో తప్పు ఉందో సరే నేను సరిదిద్దుకుంటాను, ఇదిగో నీలో ఈ తప్పు ఉంది నువ్వు దిద్దుకోవా సరే అయితే నేను సర్దుకుంటాను. ఇట్లా ఏదో ఒక మార్గంగా రాజీ మార్గాలతోటి ముందుకు సాగేటువంటి ప్రయత్నాలు చేస్తారు. కుటుంబానికి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. సంతానం మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధను కనబరుస్తారు. వారికి కావాల్సినటువంటి యోగక్షేమాలన్నీ కూడా గతంలో కన్నా మరింత శ్రద్ధగా చూసుకుంటారు. వారు కూడా మీ పట్ల అంతే అభిమానంగా ఉండటానికి, వారి వల్ల కూడా మీకు మానసిక సంతోషం కలగడానికి కూడా అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. మొండి పిల్లలు మాట వినట్లేదు అనుకునేటువంటి వారు కూడా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక చూసుకున్నట్లయితే మీ మాట వినటానికి, కాస్త వాళ్ళు సజావుగా ఉండటానికి ఇక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎవరికి? కన్యారాశిలో ఉన్నటువంటి వారి యొక్క పిల్లల విషయంలో ఈ మాట అంతా నేను చెప్తున్నది. ఏదైనా విలువైనటువంటి వస్తువునో లేకపోతే చాలా కాలంగా కొనాలనుకుంటూ వాయిదా పడుతున్నటువంటి వస్తువుని ఇక్కడ కొనుగోలు చేసుకుంటారు. ఇంట్లో ఒక్కొక్కసారి చూడండి చిన్న చిన్న వస్తువులే అవి, పెద్దగా చెప్పుకోవడానికి కూడా అవకాశాలు ఉండవు. ఏదో కూరగాయలు కట్ చేసుకునే అలానే ఇంట్లో ఒక్కొక్కసారి చూడండి చిన్న చిన్న వస్తువులే ఉంటాయి. ఏదో కూరగాయలు కట్ చేసుకునేటువంటి కత్తి లాంటివి అనుకుందాం, అవి మనం కొనుక్కోవడానికి కుదురుతూ ఉండవు. లేదా చీపురు కావచ్చు, ఇలాంటి చిన్న చిన్నవే. కానీ అవి ఏవైతే వాయిదా పడుతూ వస్తున్నాయో అవన్నీ ఇక్కడ కొనుగోలు చేస్తారనమాట. అలానే మాకు పనమ్మాయి లభించట్లేదు, ఇక్కడ పనమ్మాయిని నియమించుకోగలుగుతారు. ఇలా ఇంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ చక్కగా అమరుతాయి. పొద్దునే లేవడం, లేదంటే మీరు అనుకున్నటువంటి టైంకి నిద్ర లేవడం, మీరు అనుకున్నటువంటి ప్రకారంగా మీ జీవనశైలిని సాగించుకోవడం, ఇవన్నీ కూడా చక్కగా చేసుకోగలుగుతారు. ఇదే సమయంలో వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. పెట్టుబడులు కూడా లాభించడానికి అవకాశాలు ఉన్నాయి. క్రయ విక్రయాలు కూడా సానుకూలంగా కొనసాగుతున్నాయి. విద్యార్థులకు కూడా యోగదాయకంగా ఉంది. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. అదనపు ఆదాయ మార్గాల యొక్క అన్వేషణ కూడా వాళ్ళకి ఫలించడానికి అవకాశం అనేటువంటివి గోచరిస్తున్నాయి. కనుక ఎలా చూసుకున్నా కన్యా రాశి వారికి 10 రోజుల్లో మాత్రం పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవు. మరీ వ్యక్తిగత జాతకాలు బాగుండకపోతేనో, స్వయంకృత అపరాధాలు చోటు చేసుకుంటేనో మినహా, లేకపోతే ఇక్కడ చక్కగా గోచారం మాత్రం మీకు అనుకూలిస్తోంది. దీన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం 17, 18 తేదీలు మాత్రం మీకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి కనుక ఈ 17, 18 తేదీల్లో మాత్రం ముఖ్యమైనటువంటి పనులకి శ్రీకారం చుట్టకండి. ఈ 17, 18 తేదీలు ఆవేశాలు కూడా కాస్త దూరంగా ఉండండి. కన్యా రాశి వారు మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా హనుమాన్ చాలీసాని వీలైన ఎక్కువసార్లు పారాయణ చేస్తూ ఉండటం అనేది మంచిది. తదుపరి తులారాశి. తులారాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుంచి రాబోయే నెల 17వ తేదీ ఆగస్టు వరకు కూడా రవి మీకు దశమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత అనుకూలతలు కాస్త అధికంగానే ఉంటాయి. ముఖ్యంగా ఇక్కడ అధికారుల యొక్క మెప్పును పొందడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి.
నా వల్ల కాదు అని వదిలేసినటువంటి పనులు ఏవైతే ఉంటాయో వాటి మీద కనుక దృష్టి పెట్టినట్లయితే అవి వేగాన్ని పుంజుకోవడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే స్థిరచరాస్తులు ఏవైతే ఉన్నాయో వీటిని పెంచుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి, లేదా వీటి విషయంలో ఒక క్లారిటీ అనేటువంటిదైనా సరే ఏర్పడుతుంది అనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. చురుగ్గా ఉంటారు, వేగంగా ఆలోచిస్తారు, వెంటనే డెసిషన్స్ తీసుకోవడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులకు అవకాశాలు బాగుంటాయి, అంటే వారు బాగా చదువుకోవడానికి ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది, ఒక క్రమబద్ధమైనటువంటి సాధన అనేటువంటిది చేయగలుగుతారు. ఆర్థిక విషయాలు కూడా యోగదాయకంగా కొనసాగుతాయి. అందుకని తులారాశి వారికి ఇక్కడ రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. రవి, శుక్రుడు, శని, కేతువు ఈ 4 గ్రహాలతో పాటు ఈ 10 రోజుల వరకు చూసుకున్నట్లయితే కనుక మీకు చంద్రుడి యొక్క బలం కూడా ఉంది కనుక కొంత అనుకూలతలు ఉన్నాయనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. గురుమౌఢ్యమి మీకేం పెద్దగా ఇబ్బంది పెట్టేటువంటిది కాదు. కేవలం అష్టమంలో కుజుడు ఉన్నటువంటి కారణం చేత మాత్రం ఏంటంటే ఆర్థిక విషయాల్లో ఆచితూచి వివరించడం, మాట తీరు విషయంలో తగు జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మంచిది. కేవలం ఆర్థిక విషయాలండి, మళ్ళీ చెప్తున్నాను. తులారాశి వారు ఫైనాన్షియల్ ఇష్యూస్లో మాత్రం కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉన్నట్లయితే సరిపోతుంది. అంటే పెట్టుబడులు పెట్టేస్తున్నాం, అయితే ఈ పెట్టుబడులు పెడుతున్నప్పుడు మళ్ళీ ఈఎంఐలు సరిగ్గా కట్టగలుగుతామా లేదా, కొనుగోళ్లు చేసేస్తున్నాం, ఈ కొంటున్నవి మనకు బాగా ఉపయోగపడతాయా లేదా, ఇది ఉపయోగపడేటువంటి ఖర్చు అవునా కాదా, అలానే గతంలో మనం అప్పు చేసాం దాన్ని ఇక్కడ తీర్చగలుగుతామా లేదా, లేదా మనం ఎవరికైనా అప్పిద్దాం అనుకుంటున్నాం వాళ్ళు తిరిగి ఇస్తారా ఇవరా, ఇలా ఏ రూపంలో ఉన్నటువంటి ఆర్థిక అంశంలో అయినప్పటికీ కూడా జాగ్రత్త పడాలి. అలానే ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళతో శాసించేటువంటి ధోరణిలో మాట్లాడకండి. మీరు భార్యతో కావచ్చు, భర్తతో కావచ్చు, పిల్లలతో కావచ్చు, ఇంట్లో ఉండేటువంటి అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, వీళ్ళతో మాట్లాడేప్పుడు మీరు ఏం చేస్తారని అంటే నేను కరెక్ట్, నా మాట వినండి అనేటువంటి విధంగా మీ మాట తీరు సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి కనుక అక్కడ కాస్త జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే సరిపోతుంది. పిల్లల యొక్క అభివృద్ధి బాగుంటుంది, ఇంట్లో ఉండేటువంటి పెద్దవారి యొక్క ఆరోగ్యం బాగుండడానికి అవకాశాలు అనేటువంటివి చేకూరుతున్నాయి. అలానే తులారాశి వారు ఈ కాలంలో అంటే ఈ 10 రోజుల్లో కూడా ఏమైనా డెసిషన్స్ తీసుకుంటారు. ఇవి కూడా ముఖ్యమైనటువంటి నిర్ణయాలుగా ఉంటాయి, జీవితాన్ని ప్రభావితం చేసేటువంటి విధంగా ఉంటాయి. కెరియర్కి సంబంధించినవి కావచ్చు, ఇంటికి సంబంధించినవి కావచ్చు, ఏవైనా సరే కొన్ని ప్రభావవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఇక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. రిస్క్ తీసుకోవాలి అనేటువంటి నిర్ణయానికి కూడా ఇక్కడ వస్తారు. రిస్క్ తీసుకోకపోతే కాదు అనేటువంటి ఆలోచనలు కూడా బాగా బలపడతాయి అనేటువంటి మాట చెప్పుకోవచ్చు. తరచుగా భార్యాభర్తల మధ్యలో అభిప్రాయ భేదాలు ఉండటానికో, లేకపోతే ఒకరికి ఆరోగ్యం బాగున్నప్పుడు ఒకరికి ఆరోగ్యం బాగుండకపోవడం, అలానే ఒకరికి సమయం చిక్కినప్పుడు మరొకరికి సమయం చిక్కకపోవడం, ఇట్లాంటివి అనేటువంటివి కూడా సాగుతూ ఉంటాయి ఈ సమయంలో అనేటువంటి మాట మాత్రం మనం ఖచ్చితంగా చెప్పుకోవాలి. ఏమైనా సంబంధాలు చూస్తున్నటువంటి స్థితి ఉన్నట్లయితే కనుక తొందరపాటుతనం అనేది పనికిరాదు. వెంటనే డెసిషన్స్ తీసుకోకుండా కొంచెం నిదానంగా డెసిషన్స్ తీసుకోవడం అనేది ఇటువంటి విషయాల్లో అవసరం. ప్రేమికుల మధ్యలో తరచుగా ఏదన్నా సరే అభిప్రాయ భేదాలు అనేటువంటివి కొనసాగుతూ ఉంటాయి కనుక వీటి విషయంలో కూడా కొంచెం జాగ్రత్తలు పాటించుకుంటూ ఉండాలి. ఆహారపు అలవాట్లలో మార్పు వస్తుంది. ఈ ఆహారపు అలవాట్లలో కూడా వచ్చేటువంటి మార్పు ఇక్కడ అయినంత వరకు ఆరోగ్య సూత్రాలు పాటించాలనుకుంటారు, కానీ ఆరోగ్య సూత్రాలు పాటించకుండా దానికి భిన్నమైనటువంటి ఆహారాన్ని స్వీకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. మీరు ఏ ఆహారం తీసుకోవాలనుకుంటే ఆ ఆహారాన్ని తీసుకుంటారు. ఒకవేళ ఇంట్లో వాళ్ళు వండినటువంటి ఆహారం మీకు నచ్చలేదు, లేదా ఇంట్లో మీరు చేసుకున్నటువంటిది మీకు నచ్చలేదు అనుకోండి, వెంటనే హోటల్కి వెళ్ళడం, అక్కడ తీసుకోవడం, ఇట్లాంటివి కూడా చేస్తారు. అయితే అయినంత వరకు మాత్రం బయట తిండిల కన్నా కూడా ఇంట్లో ఆహారాన్ని స్వీకరించడానికి మీకు అవకాశాలు ఏర్పడుతున్నాయి. పాతకాలంలో మీకు ఒకవేళ పప్పు అన్నం తింటాం, అందులో నెయ్యి వేసుకొని తింటాం అలవాటు అనుకోండి, ఈ మధ్యకాలంలో తెలియదు అనుకోండి, అట్లాంటివన్నీ ఇక్కడ మళ్ళీ చేసేటువంటి ప్రయత్నం చేస్తారు. అలా ఆహారపు అలవాట్లతో సహా కొంత మార్పు అనేటువంటిది తులారాశి వారికి 10 రోజుల్లో కూడా ఏర్పడుతుంది. ఇదంతా కూడా అనుకూలంగా ఉంది. ఆర్థిక విషయాలు కూడా చక్కగా యోగదాయకంగా కొనసాగుతున్నాయి. ఇందా చెప్పినటువంటి జాగ్రత్తలు పాటించుకున్నట్లయితే మాత్రం చాలండి, అవేం పెద్దగా కష్టపెట్టేటువంటివి మాత్రం కావు. నిరుద్యోగులు కనుక కొంచెం గట్టిగా ప్రయత్నాలు చేసినా చక్కటి అవకాశాలను మీరు పొందగలుగుతారు. ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, రకరకాల వృత్తుల్లో ఉండేటువంటి వారికి, సాంఘిక సామాజిక సేవ చేసేటువంటి వారికి, వీళ్ళందరికీ కూడా అనుకూలమైనటువంటి కాలంగానే తులారాశి వారికి ఉన్నదనేటువంటి మాట చెప్పుకోవచ్చు. కనుక ఈ 10 రోజుల్ని ఓవరాల్గా చూసుకున్నప్పుడు విద్యార్థులతో సహా అందరికీ కూడా ఇది యోగదాయకమైనటువంటి కాలం, మంచి సమయం. ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, క్షణం వృధా చేయకండి. ఎందుకు ఈ మాటలు ఇంత గట్టిగా చెప్తున్నాను, ఎందుకు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నాను అంటే ఈ 10 రోజులు కూడా మీరు ఎలా అనుకుంటే అలా సాగించుకోగలుగుతారు. నేను విశ్రాంతి విశ్రాంతే తీసుకుంటారు. నేను కష్టపడదాం అనుకుంటాను, చక్కగా కష్టపడగలుగుతారు. కనుక మంచి సమయం జరుగుతున్నప్పుడు విశ్రాంతి తీసుకుంటూ రిలాక్స్ అవ్వడం కన్నా కూడా పనులు చకచకగా పూర్తి చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం మంచిది. కనుక ఆ ప్రకారంగా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. పిఆర్ని పెంచుకుంటారు. ఇన్నాళ్ళు కూడా ఎవరైనా ఫోన్ చేసిందే, మీ బంధువులు కావచ్చు, మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు, ఎవరైనా కూడా చూద్దాంలే అని వాయిదా వేస్తూ వచ్చినటువంటి మీరు ఈ 10 రోజుల్లో మీరు గమనించుకోండి, ఏ ఫోన్ కాల్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయరు.
ఏ పరిచయాన్ని కూడా మీరు నెగ్లెక్ట్ చేయరు. వాళ్ళందరితో కూడా మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో మనోరంజనానికి కూడా ప్రాముఖ్యతనిస్తారు. అంటే ఒక టైం పెట్టుకొని ఆ టైం ప్రకారంగా టీవీ చూడడం అనండి, లేకపోతే ఫోన్లో మీకు నచ్చినవి చూడడం అనండి, ఏదో ఒకటి ఇలాంటివి చేస్తూ ముందుకు సాగుతారనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవచ్చు. కనుక తులారాశి వారి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొత్తం మీద ఈ 10 రోజుల్లో 11, 12, 19, 20 తేదీలు మినహాయిస్తే తతిమా కాలం అంతా మీకు అనుకూలంగా ఉంది. కనుక 11, 12, 19, 20 తేదీల్లో మాత్రం అన్ని విధాల జాగ్రత్తలు పాటించుకోండి. సానుకూలమైన ఫలితాలను పొందడానికి గాను తులారాశి వారు ప్రతినిత్యం కూడా రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పారాయణ చేయడం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని విశేషంగా ఆరాధన చేయడం అనేది మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుంచి రాబోయే నెల 17వ తేదీ వరకు కూడా రవి మీకు భాగ్యంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంచెం ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు చేతికి అందినట్టుగా ఉంటుంది కానీ అందదు. రుణాల తాలూకు ఒత్తిళ్లు పెరగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆర్థికంగా నష్టాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి. ఖర్చులు బాగా పెరుగుతాయి. అలానే ఈ సమయంలో ఎవరితోనూ పెద్దగా సరిపడదు. ముఖ్యంగా వయసులో పెద్దవారు అయ్యేటువంటి వారు, ఉద్యోగం చేసేటువంటి చోట మీకన్నా పై స్థానాల్లో ఉండేటువంటి వారు, వీళ్ళతో గొడవలు పెరగడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ముఖంలో ఉండేటువంటి కాంతి కొంత తగ్గుతుంది. వీటితో పాటుగా గౌరవ మర్యాదల విషయంలో కూడా కాస్త జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయండి. అంటే కోపం పెరుగుతోంది, తగాదాలు పెరుగుతున్నాయి, శత్రుత్వాలు పెరుగుతున్నాయి, ఆర్థికపరమైనటువంటి ఒడిదుడుకులు వస్తున్నాయి. కనుక ఈ నెల రోజులు కూడా రవి రాశి మార్పు ఏదైతే ఉందో అది మీకు కొంత ప్రతికూలమైంది. అలానే 15వ తేదీ నుంచి గురుమౌఢ్యం ప్రారంభమవుతోంది. ఆయన మీకు ద్వితీయ పంచమాధిపతి. ఈ ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురుడు మౌఢ్యంలో ఉంటాడు. ఆయన కూడా సుమారు నెల రోజుల వరకు 3లోనే ఉంటున్నాడు. కనుక ఆర్థిక విషయాల్లో చాలా కేర్ఫుల్గా ఉండవలసినటువంటి కాలం ఈ యొక్క వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో. ఎదుగుదల కన్నా సస్టైన్ అవ్వడానికి ఇక్కడ ప్రయత్నం చేయడం అనేది మాత్రం చెప్పదగినటువంటి సూచన. కనుక ఈ 2 గ్రహాలు కూడా మీకు కొంత ప్రతికూలంగా ఉన్నట్టుగానే ఇక్కడ లెక్క. అదేమిటంటే మాకు భాగ్యంలో గురుడు ఉన్నాడు కదా, యోగిస్తున్నాడు, భాగ్యంలో గురుడు యోగదాయకుడే, కానీ మౌఢ్యంలో ఉన్నటువంటి కారణం చేత ఆయన ఇచ్చేటువంటి యోగాలు ఈ సమయంలో కొంత మనకు కలిసి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువ ఉంటాయి. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం వృశ్చిక రాశి వారికి పెద్దమైనటువంటి ఆటుపోట్లు లేవు. ముఖ్యంగా ఆర్థిక విషయాలు చాలా అనుకూలంగా కొనసాగుతున్నాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయగలుగుతారు. ఆర్థికంగా కనుక చూసుకున్నట్లయితే కనుక ఏదైనా కొనుగోళ్లు చేయడానికి లేదా దేని మీద ఏదైనా ఇన్వెస్ట్ చేయడానికి మీరు కోరుకునేటువంటి బ్యాంకు రుణాలను మీరు పొందడానికి కానీ చేసేటువంటి ప్రయత్నాలకు కాలం దివ్యంగా ఉందనేటువంటి మాట చెప్పుకోవచ్చు. ఎవరికన్నా జీతం రావట్లేదు, ఒక 2-3 నెలలు అయిపోయింది, లేదా పెండింగ్లో ఏమైనా బిల్స్ ఉన్నాయి, అవి శాంక్షన్ కావట్లేదు, అవన్నీ కూడా ఇక్కడ శాంక్షన్ అవ్వడానికి రావడానికి కూడా అవకాశం అనేటువంటివి గోచరిస్తున్నాయి. ప్రతి దాంట్లోనూ కూడా లాభ నష్టాలను జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ పని చేస్తే నీకేమిటి లాభం, ఈ పని నీకు చేసి పెట్టడం వల్ల నాకు కలిగేటువంటి లాభం ఏంటి, ఇలా ఇచ్చిపుచ్చుకునేటువంటి దూరంలో ముందుకు సాగుతారనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవచ్చు. బంధుమిత్రులు వీళ్ళందరికన్నా కూడా స్నేహాలే మేలు. స్నేహితులు పక్కింటి వారు చేసినంతగా ఇంకెవరు మనకి సహాయం చేయరు అనేటువంటి ఒక నిర్ణయానికి కూడా ఈ సమయంలో వస్తారనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవాలి. అలాంటి కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే సంతానానికి సంబంధించినటువంటి చింత పెరుగుతుంది. వాళ్ళకి కావాల్సిన మనం సమకూర్చలేకపోతున్నాం, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, వాళ్ళకి సంబంధించి నేనేం సేవింగ్స్ చేయలేకపోతున్నాను, ఇటువంటి ఆందోళన పెరగడానికి, సంతానం లేనటువంటి వారికి మాకు ఖచ్చితంగా సంతానం కలగాలి అనేటువంటి అభిలాష గతంలో కన్నా ఇప్పుడు బాగా గాఢంగా పెరగడానికి ఈ 10 రోజుల అవకాశాలు బాగా ఏర్పడుతున్నాయి. అలానే మీ గాడ్ ఫాదర్ లాగా ఉండేటువంటి వారు, లేకపోతే మీ శ్రేయోభిలాషులు, మీకన్నా వయసులో పెద్దవారు అయినటువంటి వారు, వృద్ధులు, తల్లిదండ్రులు, అత్తమామలు, ఇట్లాంటి వారితో కొంత ఎక్కువ కాలం గడపగలుగుతారు ఈ సమయంలో అనేటువంటి మాట కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ సమయంలో ఇంటిని, ఆఫీస్ని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు. ప్రేమలు కూడా ఫలప్రదంగా ముందుకు సాగుతాయి. నూతనమైనటువంటి పరిచయాలు, ఉపయోగపడేటువంటి పరిచయాలు ఇవి ఏర్పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు కూడా కొంత సానుకూలపడతాయి. అయితే విదేశీయాన ప్రయత్నాలు చేద్దాం అనుకునేటువంటి వారు మాత్రం కొంత జాగ్రత్తలు పాటించుకోవడం అనేది మాత్రం మంచిది. తతిమా ప్రయాణాలు ఏవైతున్నాయో వాటిలో మీకు పెద్దగా ఇబ్బంది కలిగేటువంటి స్థితి మాత్రం లేదు. అలానే దేవతా సంబంధమైన విషయాలు కనుక చూసుకున్నట్లయితే మూఢభక్తిగా కాకుండా భగవంతుడికి నమస్కారం చేయడం, మీ పనులేవో మీరు చేసుకోవడం అనుకునేటువంటి విధంగా మీ దినచర్య సాగుతుంది అనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. కెరియర్కి అధికమైనటువంటి ప్రాముఖ్యతనిస్తారు. మనసు పెట్టి పనిచేసేటువంటి ప్రయత్నం చేస్తారు. వ్యాపారస్తులు పెట్టేటువంటి పెట్టుబడులు లాభించడానికి అవకాశాలు అనేటువంటి గోచరిస్తున్నాయి. లేదా వ్యాపార వృద్ధి మీద మీరు ఎక్కువగా దృష్టి పెడతారనేటువంటి మాట కూడా చెప్పుకోవచ్చు. విద్యార్థులు కూడా అధికమైనటువంటి శ్రద్ధతోటి చక్కగా చదువుకోవడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్యపరమైనటువంటి అంశాలు కూడా సానుకూలంగానే కొనసాగుతున్నాయి. ఒకవేళ ఆపరేషన్స్ చేయించుకోవడం ఇట్లాంటి పెద్దవి ఏమైనా ఉన్నా ఇవి కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక మొత్తం మీద వృశ్చిక రాశి వారికి
ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం మాత్రం అనుకూలంగా ఉంది. తర్వాత రాబోయేటువంటి 10 రోజులు మాత్రం కొంత ప్రతికూలంగా ఉన్నాయి గనక ముఖ్యమైన పనులు ఇక్కడే చేసుకునేటువంటి ప్రయత్నం చేయడం అనేది మంచిది. ఈ 10 రోజుల్లో కూడా 13వ తేదీ, 14వ తేదీ కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా అండి, 13వ తేదీ, 14వ తేదీ వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉన్నాయి కనుక ఈ 2 రోజులు మినహాయించి తదిమా రోజుల్లో మీరు అనుకున్నటువంటి పనులు చేసేటువంటి ప్రయత్నం చేయండి. వృశ్చిక రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా ఉదయిస్తున్నటువంటి సూర్యభగవానికి అర్ఘ్యప్రదానం చేయడం, ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పారాయణ చేయడం, అలానే ప్రతి గురువారము కూడా నానబెట్టి మొలకెత్తినటువంటి శనగలను ఆవుకి తినిపించడం అనేది మంచిది. ఈ నానబెట్టి మొలకెత్తినటువంటి శనగలకి ఇంత అని క్వాంటిటీ ఏం లేదు, మీరు ఎంత తినిపించగలిగితే అంత చక్కగా ఆవుకి తినిపిస్తుండే, ఎక్కువ కూడా అక్కడ ఊరికి ఒక చారడు అలా తినిపించినట్లయితే సరిపోతుంది. తదుపరి ధనస్సు రాశి. ధనుసు రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుంచి 17వ తేదీ ఆగస్టు నెల వరకు కూడా రవి మీకు అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తగా ఉండాలి. గొడవలు పెరుగుతాయి, శత్రుత్వాలు పెరుగుతాయి, ప్రతి పని కూడా అవుతుందా లేదా ఇట్లాంటి ఒక ఉద్వేగాన్ని లేకపోతే మీలో బాగా ఒక యాంగ్జైటీని క్రియేట్ చేయడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. ఎవరితోనూ పెద్దగా సరిపడదు. ముఖ్యంగా బాస్తో తిట్లు తినడానికి, బాస్ చెప్పేటువంటి పనులు మీరు సరిగ్గా చేయలేకపోవడానికి, లేదా మీరు ఎంత బాగా చేసినప్పటికీ వారు మీ పట్ల కాస్త అమానుషంగా ఉండడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే జీవిత భాగస్వామితో పెద్దగా సరిపడదు, ఇంట్లో ఉండేటువంటి ఎవరితోనూ పెద్దగా సరిపడదు కనుక జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలంగా మనం చెప్పుకోవాలి. కనుక ఎలా చూసుకున్నా కూడా ధనస్సు రాశి వారికి రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది అంత అనుకూలమైంది కాదు. ఇప్పటికే గురుడు మీకు అష్టమంలో ఉన్నాడు, అక్కడ గురుడితో పాటు రవి కూడా చేరి ఉంటున్నాడు. అష్టమంలోకి 2 గ్రహాలు ప్రవేశిస్తున్నాయి కనుక కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఉండనే ఉంది మనకి అర్ధాష్టమ శని కూడా. కనుక ధనస్సు రాశి వారికి ఇది కొంత జాగ్రత్తలు పాటించుకోవాల్సినటువంటి కాలం. రాస్యాధిపతి చతుర్థాధిపతి అయినటువంటి గురుడికి మౌఢ్యం కూడా ఉంది నెల 15వ తేదీ నుంచి సుమారు ఒక నెల రోజుల వరకు. కనుక ఎలా చూసుకున్నా కూడా ధనుస్సు రాశి వారికి ఇది కొంత ప్రతికూలమైనటువంటి కాలమే. అయితే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం చూసుకుంటే మాత్రం దివ్యంగా ఉంది. ఏవైతే ఒడిదుడుకులు రాబోతున్నాయో ఇవన్నీ కూడా దాని తర్వాత ఉండేటువంటి 10 రోజుల్లో రాబోతున్నాయి కనుక ఈ 10 రోజులని కూడా సద్వినియోగం చేసుకోండి. ఈ నెల 11వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఉండేటువంటి 10 రోజులు మీకు చాలా ముఖ్యమైనవి. ఇక్కడ మాత్రం టైం వేస్ట్ చేసుకోకుండా దీన్ని సజావుగా ఈ కాలాన్ని ముందుకు తీసుకువెళ్ళేటువంటి ప్రయత్నం చేయండి. ఇది నాకు ముఖ్యమైనటువంటి ఆర్థికపరమైనటువంటి అంశము అనుకునేది ఏదున్నా ఈ 10 రోజుల్లో దాన్ని పూర్తి చేసేసుకోవాలి. మీకు రావాల్సిన డబ్బులు, మీరు చెల్లించవలసిన డబ్బులు, రుణాల తాలూకు విషయాలు, బ్యాంకు రుణాలు, లేదా మనం ఏదైనా స్థలం కొందాం అనుకుంటున్నాం దానికి సంబంధించినటువంటి పెట్టుబడులు, ఇట్లా ఏదైనప్పటికీ కావచ్చు, అది ఏ రూపంలో ఉన్నటువంటి ఆర్థికపరమైనటువంటి అంశమైనా దానికి సంబంధించి రేపుకు రూపు లేదు అనేటువంటి వాస్తవాన్ని అంగీకరించి రాబోయే 10 రోజుల కన్నా ఈ 10 రోజుల్లోనే చక్కబెట్టుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీరు పొందగలుగుతారు. అలానే ఈ 10 రోజుల్లో ఉన్నటువంటి కుటుంబపరమైన అంశాలన్నీ కూడా సానుకూలంగా సాగిపోతున్నాయి. మీకు ఉండేటువంటి పరిచయాలు చక్కగా ఉపకరిస్తున్నాయి. ఒక ప్రశాంతత ఏర్పడుతుంది. జీవితం సుఖంగా ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒత్తిళ్లున్నా తట్టుకుంటారు, జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలుగుతారు. కెరియర్లో వచ్చేటువంటి ప్రతి స్ట్రెస్ని కూడా మీరు తట్టుకోగలుగుతారు. అంటే కెరియర్లో ఇక్కడ ఏం చేస్తారంటే కనుక ఉంటే ఉంటుంది ఉద్యోగం, పోతే పోతుంది, ఏదైతే అవుతుంది, ఎంతగానో నేను పని చేయలేను, అలా ఒక నిర్ణయం తీసుకొని దాని తగ్గట్టుగా ముందుకు సాగుతారు అనమాట. అందువల్ల ఆ స్ట్రెస్ని జాగ్రత్తగా మేనేజ్ చేసుకోగలుగుతారు. వ్యాపారస్తులు అయినటువంటి వారు మాత్రం ఈ కాలం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఏవైతే వ్యాపారాలు చేస్తున్నారో అవి బాగుంటాయి, వాటిలో మీకేం ఇబ్బందులు రావు. ఇలా కాకుండా దీన్ని బాగా విస్తరింపజేయాలి, లేకపోతే ఇంకో కొత్త పెట్టుబడులు పెడదాం, లేకపోతే అనుభవం లేనటువంటి రంగాల్లోకి దిగుదాం, ఇంకొక ఎవరైనా భాగస్వామిని కలుపుకుందాం, ఇట్లాంటి ఆలోచనలు చేస్తున్నటువంటి వారికి మాత్రం ఇది సరైనటువంటి సమయం కాదు అనేటువంటి మాట మాత్రం మనం చెప్పుకోవాలి. దానివల్ల భవిష్యత్తులో దెబ్బతింటారు. ఇప్పటికిప్పుడు ఇబ్బందులు రాకపోయినా భవిష్యత్తులో ఖచ్చితంగా దెబ్బతింటారు. అందుకని ఇక్కడ మాత్రం మీరు జాగ్రత్త పడాలి. అనారోగ్య సమస్యలు కాస్త ఉపశమిస్తాయి, మంచి వైద్యం లభిస్తుంది, ఔషధాలు చురుగ్గా పనిచేస్తాయి, మానసిక ప్రశాంతత, శారీరక ప్రశాంతత కొంతవరకు కూడా కలగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ప్రయాణాలు సానుకూలపడతాయి, విదేశీయాన ప్రయత్నాలతో సహా ఇవన్నీ కూడా యోగించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలానే పెద్దవాళ్ళు చెప్పేటువంటి మాట వింటారు, ఇది కూడా మీకు కొంత లాభించేటువంటి అంశం అవుతుంది. విద్యార్థులు కూడా ఈ సమయం చాలా యోగదాయకంగా సాగుతోందనేటువంటి మాట చెప్పుకోవాలి. అలానే శుభకార్య ప్రయత్నాలు ఏవైతున్నాయి ఇవి మాత్రం కొంచెం నత్తనక్కన సాగడానికి అవకాశం అనేటువంటి కనబడుతున్నాయి. మీకున్నటువంటి పరిచయాలు బాగా బేషుగ్గా ఉపయోగపడతాయి. కనుక ధనుస్సు రాశి వారికి ఎంత వ్యక్తిగత జాతకాలు బాగుండకపోయినా, ఎంత అర్ధాష్టమ శని, అష్టమంలోనే రవిగురుల యొక్క సంచారాలు ఇట్లాంటివన్నీ ఉన్నా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలం బాగుంది. దీన్ని సద్వినియోగం చేసుకోండి. అయితే ఈ 10 రోజుల్లో కూడా 15, 16 తేదీలు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 15, 16 తేదీలు మీకు ప్రతికూలమైనటువంటి కాలం కనుక ఈ 2 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయండి.
మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా శివారాధన చేయటం అనేది మంచిది. ఎంతగా శివారాధన చేస్తే అంత మంచిది. కూర్చున్నా నుంచున్నా ఏం చేస్తున్నా సరే నమశివాయ 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 అనుకుంటూ ఉంటాం. ప్రతినిత్యం కూడా శివ సహస్రనామ స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుంచి ఆగస్టు నెల 17వ తేదీ వరకు కూడా రవి మీకు సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తగా ఉండాలి. ఇదే వైవాహిక జీవితానికి సంబంధించినటువంటి స్థానం. ఇక్కడికి రవి వస్తున్నాడు. రవి అహంకారానికి కారకుడు కనుక భార్యాభర్తల మధ్యలో ఈగో క్లాషెస్ పెరగడానికి అవకాశం ఉంటుంది ఈ సమయంలో. కనుక ఈ విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. తిన్నది జీర్ణం కాకపోవటం, అలా ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యాలు కూడా కాస్త పెరుగుతాయి. రకరకాలైనటువంటి చికాకులు ఉంటాయి. ఒక కష్టం తీరితే మరొక కష్టం నేను ఉన్నానని పలకరించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. గొడవలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి చిన్న పనికి కూడా ఆటంకాలు అనేటువంటి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. నమ్ముకున్నటువంటి వారి వలన ఇబ్బందులు పడడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వ్యాపారస్తులు అనేటువంటి వారు, విభిన్నమైనటువంటి వృత్తుల్లో ఉండేటువంటి వారు ఈ సమయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి. ఉద్యోగస్తులు అనేటువంటి వారికి ఒత్తిళ్లు ఉన్నా కొంతవరకు పర్వాలేదు. కనుక రవి యొక్క రాశి మార్పు మీకు కొంత ప్రతికూలమైనటువంటి విధంగా ఉంది అనేటువంటి మాట చెప్పుకోవాలి తప్ప అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశాలు తక్కువ. గురుమౌఢ్యమిని పెద్దగా లక్ష్య పెట్టాల్సినటువంటి పని ఏమి మీకు లేదు. అయితే మీకు వ్యయాధిపతి అయినటువంటి గురుడు మౌఢ్యంలో ఉన్నటువంటి కారణం చేత మాత్రం అయితే అమితమైనటువంటి నిద్ర ఉంటుంది, లేదా నిద్ర పట్టకపోవడానికి అవకాశాలు ఉంటాయి. అలానే ఖర్చుల విషయంగా చూసుకున్నప్పుడు గతంలో కన్నా ఖర్చులు కాస్త పెరుగుతాయనేటువంటి మాట చెప్పుకోవాలి. చికాకు కూడా బాగా ఎక్కువగా ఉంటుంది. ఈ చికాకుకి ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉండవు. ఇవన్నీ కూడా గురుమౌఢ్యం ఉన్నంత కాలం కూడా ఉంటాయి. గురుమౌఢ్యం ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు 4 రోజుల వరకు కూడా గురుమౌఢ్యం అనేటువంటిది ఉంటుంది. అలానే ఇంకా ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే ఆర్థిక విషయాలు సరిసమానంగా సాగుతున్నాయి. డబ్బులు వస్తూ ఉంటాయి, ఖర్చు అవుతూ ఉంటాయి. అంటే రొటేషన్ జరుగుతోంది కనుక ఇది మంచిదే. ఒకవేళ ఏదైనా పెద్దదైనటువంటి రుణం ఉంది, ఇది తీర్చడానికి మీరు రకరకాలైన ప్రయత్నాలు చేస్తున్నారు, మార్గం కనబడలే ఇన్నాళ్ళు. ఈ 10 రోజులు ఆ మార్గం అనేటువంటిది కనబడడానికి అవకాశం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇలా ఆర్థికంగా చూసుకున్నప్పుడు పెద్దమైనటువంటి ఇబ్బందులు లేవండి. ఏదో ఒక రకంగా అది మాత్రం అలా సాగిపోతూ ఉంటుంది. మీరేం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఆర్థికంగా మీ గౌరవ మర్యాదలను పోగొట్టుకోవాల్సినటువంటి స్థితిగతులు మాత్రం ఈ 10 రోజుల్లో అయితే మాత్రం ఏర్పడవు. కనుక గడిచినటువంటి కాలం కన్నా ఆర్థిక విషయాలకు మాత్రం ఈ 10 రోజులు అనుకూలంగా ఉన్నటువంటి మాట చెప్పుకోవచ్చు. అలానే క్రయ విక్రయాలకు సంబంధించిన అంశాలు చూసుకున్నట్లయితే ఇవి కూడా చాలా వరకు సానుకూలంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ ఈ కాలం అంతట్లో కూడా మనం గమనించుకున్నట్లయితే కనుక ముఖ్యంగా కొన్ని వస్తువులు కొనుగోలు చేసుకోవడానికి, సౌకర్యాలు సమకూర్చుకోవడానికి, బంధుమిత్రులతో కలిసి ఆనందంగా కాలక్షేపం చేయడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వీటితో పాటు మీకు రావాల్సినటువంటి ముండి బాకీ ఏదన్నా ఉన్నట్లయితే అది కొంతవరకు రావడానికి, లేదా పెండింగ్లో ఉన్నటువంటి బిల్స్, జీతం ఇంతకాలం రావట్లేదు, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది అనుకున్నట్లయితే అవి రావడానికి కూడా అవకాశాలు ఏర్పడుతున్నాయి. కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు కూడా చక్కగా కలిసి వస్తాయి. ఆరోగ్యం కూడా కొంత మెరుగుదలగా ఉండడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆధ్యాత్మిక చింతనను కూడా కలిగి ఉంటారు. చిన్నపాటి మొక్కుబడులు తీర్చుకోవడానికో లేదా కొత్తమైనటువంటి ఆధ్యాత్మిక సాధనలు ప్రారంభం చేయడానికో కూడా ఇక్కడ అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. కనుక ఎలా చూసుకున్నా కూడా మకర రాశి వారికి ఈ 10 రోజుల్లో మాత్రం పెద్దమైనటువంటి ఆటుపోట్లు ఉండేటువంటి స్థితి లేదు. కొంత మానసిక వ్యధ ఉండవచ్చు, శారీరకంగా కొంత ఒడిదుడుకులు అనేటువంటివి ఉండొచ్చు. చిన్నపాటి అనారోగ్యాలు అంటే అవేం పెద్దగా ఇంపాక్ట్ చూపించడానికి అవకాశాలు మాత్రం కనబడడం లేదు. అన్నీ చిన్న చిన్నవిగా ఉండేటువంటి విధంగానే ఉన్నాయి. వయసులో బాగా పెద్దవారైనటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారికి సంతానంతో చిన్నపాటి ఒడిదుడుకులు ఉన్నప్పటికీ కూడా వాటిని తట్టుకొని నిలబడగలుగుతారు. ఆరోగ్యమైనటువంటి ఊరట కూడా మీకు చేకూరుతుంది. నిరుద్యోగులు చేసేటువంటి ప్రయత్నాలు కూడా ఇక్కడ కొంత ఫలించడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా కూడా ఈ 10 రోజుల్లో మీకు పెద్దమైనటువంటి ఇబ్బందులు అయితే మాత్రం లేవు. కొంచెం వర్క్ ప్రెషర్ పెరగడానికి అవకాశం ఉంది. అది మీరు ఊహించినటువంటి వర్క్ ప్రెషర్గానే ఉంటుంది తప్ప హఠాత్తుగా వచ్చేటువంటి విధంగా మాత్రం ఉండదనేటువంటి మాట మనం చెప్పుకోవచ్చు. అలానే ఇక్కడ తతిమా విషయాలు అంటే కొనుగోళ్ళకి సంబంధించిన విషయాలు కానివ్వండి, ఇట్లాంటివన్నీ చూసుకున్నట్లయితే ఇవి కూడా సజావుగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏమైనప్పటికీ మకర రాశి వారికి మరీ వ్యక్తిగత జాతకం బాగుండకపోతే మినహా లేకపోతే ఎక్కడా పెద్దమైనటువంటి ఆటుపోట్లు కలిగేటువంటి స్థితి లేదు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు కావచ్చు, నూతనంగా చేసేటువంటి వివాహ ప్రయత్నాలు కావచ్చు, ఇవన్నీ కూడా సానుకూలంగానే కొనసాగుతున్నాయి. మొత్తం మీద చూసుకున్నప్పుడు 11, 12 తేదీలు అలానే 16వ తేదీ రాత్రి నుండి 19వ తేదీ ఉదయం వరకు ఉన్నటువంటి కాలం ఏదైతే ఉందో ఇది మాత్రం ప్రతికూలంగా ఉంది. కనుక ఈ 5 రోజులు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. 11, 12, 16వ తేదీ రాత్రి నుండి 19వ తేదీ ఉదయం వరకు మాత్రం మీకు ప్రతికూలమైనటువంటి కాలం. ఈ సమయంలో ఆర్థిక విషయాలు కావచ్చు, ప్రయాణాలు కావచ్చు, ఇట్లాంటి వాటిలో జాగ్రత్తగా ఉండాలి. తగాదాలు, కొట్లాట్లు కూడా ఈ సమయంలో కాస్త హెచ్చుగానే ఉంటాయి. ఎవరితోనూ మీకు పెద్దగా సరిపడదు. కనుక ఈ రోజుల్లో మాత్రం ఈ జాగ్రత్తలు పాటించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మకర రాశి వారు మరింత సానుకూలమైనటువంటి ఫలితాన్ని అందుకోవడానికి, ఒడిదుడుకులను తట్టుకొని నిలబడడానికి ఈ కాలం అంతా ప్రతినిత్యం కూడా
శ్రీరామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేయటం అనేది మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుంచి రాబోయే నెల 17వ తేదీ వరకు కూడా రవి మీకు షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కొంత సానుకూలమైనటువంటి ఫలితాలే ఉంటాయని చెప్పని చెప్పుకోవాలి. ఏ పనులైతే కావట్లేదు అనుకున్నారో అవి అవడానికో వాటిని పూర్తి చేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గాలు లభించడానికో అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే మీలో కూడా కొంత ఉత్సాహం అనేటువంటిది పెరుగుతుంది. నేను ఏదైనా చేయగలను, నేను ఏదైనా సాధించగలను అనేటువంటి పట్టుదల కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి ఏర్పడుతున్నాయి. అలానే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల పరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. కనుక రవి యొక్క రాశి మార్పు అనేటువంటిది మీకు యోగదాయకంగా ఉంటుంది. మీకు యోగిస్తున్నటువంటి ఏకైక గ్రహం కూడా రవే. మకర రాశి వారు నడిపిస్తున్నటువంటి గ్రహం కూడా రవిగ్రహమే. ప్రతిభా గ్రహాలన్నీ కొంత ప్రతికూలంగానే ఉన్నాయి. ఇక 15వ తేదీ, ఈ నెల 15వ తేదీ నుంచి సుమారు నెల రోజుల వరకు కూడా గురుమౌఢ్యం ఉంది. ఈ గురుమౌఢ్యం మీకు అంత అనుకూలమైంది కాదు. ధన కుటుంబ స్థానాధిపతి అయినటువంటి వాడే గురుడు గనక మీకు ముఖ్యంగా, అలానే మీరు చేసేటువంటి పనుల్లో వచ్చేటువంటి లాభాలని కూడా సూచించేటువంటి వాడే గురుడు. ఆయన మౌఢ్యంలో ఉంటున్నటువంటి కారణం చేత ఆర్థిక విషయాల్లో, కుటుంబ విషయాల్లో, చేసేటువంటి ప్రతి పని విషయంలో కూడా కాస్త జాగ్రత్తగా ఉండేటువంటి ప్రయత్నం చేయక తప్పదు. అయితే ఇక్కడ ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి కాలాన్ని కనుక మనం చూసుకున్నట్లయితే రవి ఇచ్చేటువంటి యోగాలన్నీ తర్వాత ఉండే 10 రోజులు ఉంటున్నాయి, కానీ ఈ 10 రోజుల్లో ఉండట్లా. ఈ 10 రోజుల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా అనుకూలమైనటువంటి కాలం కాదు ఈ 10 రోజులు కూడా. అప్పిస్తే తిరిగి రాదు, అప్పు చేస్తే ఒక పట్టాన తీరదు, బాధ్యతలా ఎక్కువగా ఉంటాయి. అవి నెరవేర్చుకోవడానికి కావాల్సిన డబ్బులా మన దగ్గర పెద్దగా ఉండవు. గతంలో చేసినటువంటి రుణాల తాలూకు ఒత్తిడిలా పెరుగుతాయి. వ్యాపారస్తులకు కూడా ఇక్కడ ఓడిల్ లాంటివి తీసుకోవడం ఇట్లాంటివన్నీ కూడా పెరగడానికి అవకాశాలు అనేటువంటివి బాగా పెరుగుతున్నాయి. కనుక ఆర్థికంగా కాస్త చికాకులు అనేటువంటివి హెచ్చుగానే ఉంటాయి 10 రోజుల్లో అనేటువంటి మాట మనం చెప్పుకోవాలి. కనుక వీటిని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకళ్ళ మీద ఆధారపడిన, గుడ్డిగా ఒకళ్ళని నమ్మిన, మధ్యవర్తిత్వాలు, షూరిటీ సంతకాలు, అప్పులు ఇవ్వడాలు, తాకట్లు పెట్టాలు లాంటివి ఏమైనా చేసినా నష్టపోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కనుక వీటి విషయంలో జాగ్రత్తలు పాటించుకోవాలి. ఎక్కడో ఒక ఫ్రస్ట్రేషన్ ఉంటుంది, అది ఇంట్లోనో బయట ఎక్కడో ఉంటుంది. ఆ ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక అరవడమో, విసుక్కోవడం ఏదో చేస్తాం. దాంతో ఎక్కడైతే బాగున్నటువంటి వాతావరణం ఉంటుందో అది కూడా దెబ్బతింటానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక జాగ్రత్త పడాలి. ఏదో ఒక మాట మీరు అనకుండా, ఎదుటి వారితో ఒక మాట అనిపించుకోకుండా, చికాకు లేకుండా రోజు గడవడానికి అవకాశాలు కొంచెం తక్కువ. అలానే సంతానంతో కానివ్వండి, జీవిత భాగస్వామితో కానివ్వండి, బంధుమిత్రులతో కానివ్వండి, ఎవరితోనూ పెద్దగా సరిపడదు. నేనే కరెక్ట్ అనుకునేటువంటి విధంగా మీ ఆలోచనలు ఉంటే వాస్తవానికి కూడా మీరు కరెక్టే, కానీ గ్రహగతులు అనుకూలంగా లేనటువంటి కారణం చేత ఇవి కొంత ప్రతికూలంగా సాగుతున్నాయి. అలానే వ్యాపారస్తులు రొటేషన్ల వరకు మీరు పరిమితమైనట్లయితే కనుక ఇబ్బందులు రాకుండా ముందుకి సాగలుగుతారు. అలానే ఉద్యోగస్తులు చేస్తున్నటువంటి ఉద్యోగాలనే అంటిపెట్టుకుని ఉంటాం మంచిది తప్ప మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది మాత్రం చెప్పదగినటువంటి సూచన కాదు. మధ్య మధ్యలో కాస్త మానసిక ఉల్లాసం అనేటువంటిది ఉంటుంది. కొత్త ప్రదేశాలను సందర్శించడమో, లేకపోతే ఏదైనా సరే విహారయాత్రలు, వినోద కార్యక్రమాలు లాంటి వాటిలో పాలు పంచుకోవడానికో, గెట్ టుగెదర్ ఫంక్షన్స్ లాంటి వాటిలో అటెండ్ అవ్వడానికో అవకాశాలు ఏర్పడుతున్నాయి. విద్యార్థులు అధికంగా శ్రమించవలసినటువంటి కాలంగా చెప్పుకోవాలి. ఏమైనప్పటికీ కుంభరాశి వారికి, ఈ రాశిలో ఉన్నటువంటి అన్ని రంగాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వర్గాల్లో ఉండేటువంటి వారికి, అన్ని వయసుల్లో ఉండేటువంటి వారికి, అన్ని వృత్తుల్లో ఉండేటువంటి వారికి శ్రమ పెరుగుతోంది, ఫలితాలు కొంత తగ్గుతున్నాయి. వీటిల్లో కూడా 15, 16, 17, 18 తేదీలు మీకు అనుకూలంగా ఉన్నాయి. 15, 16, 17, 18 తేదీలు అనుకూలంగా ఉన్నాయి కనుక ముఖ్యము అనుకునేటువంటి ఆర్థికమైనటువంటి లావాదేవీలు కావచ్చు, లేకపోతే ముఖ్యం అనుకునే ప్రతి పని కావచ్చు, ఈ సమయంలో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మళ్ళీ చెప్తున్నాను, 15, 16, 17, 18 తేదీలు ఈ 4 రోజులు అనుకూలంగా ఉన్నాయి. తతిమ 6 రోజులు కూడా ప్రతికూలంగా ఉన్నాయి. కుంభరాశి వారు ఇటువంటి ఇబ్బందులు తట్టుకొని నిలబడడానికి ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ వజ్రకవచ స్తోత్రాన్ని పారాయణ చేయటం, అలానే ప్రతి మంగళవారం నాడు, ప్రతి శనివారం నాడు కూడా ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయడం కానీ, లేకపోతే 108 తమలపాకులతో అర్చన చేయించడం కానీ మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులకు ఈ నెల 16వ తేదీ రాత్రి 11:30 నుంచి రాబోయే నెల 17వ తేదీ వరకు కూడా రవి పంచమంలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత కాస్త జాగ్రత్తలు ఎక్కువగానే పాటించుకోవాలి. ఈ సమయంలో ఎవ్వరితోనూ పెద్దగా సరిపడదు. ఎవరి నుంచి ఎటువంటి సహాయ సహకారాలు కూడా కలిసి రావు. ఆఖరికి కన్నవారి నుంచి కూడా సహాయ సహకారాలు కలిసి రావడానికి అవకాశాలు కొంచెం తక్కువగానే ఉంటాయి. ఒక రకమైనటువంటి బాధ, ఒక రకమైనటువంటి చికాకు, ఒక రకమైనటువంటి నిరుత్సాహం, అనుకున్నది సాధించలేకపోతున్నామనేటువంటి తీవ్రమైనటువంటి వేదన కలగడానికి అవకాశం అనేటువంటివి ఉంటాయి. అలానే ఈ సమయంలో సంతానానికి సంబంధించిన, తల్లిదండ్రులకి సంబంధించినటువంటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. వారికి కూడా
సరైనటువంటి స్థితి అనేది ఉండదు. అంటే పిల్లలకి తరచుగా ఇబ్బందులు వస్తూ ఉంటాం, లేకపోతే పెద్దవాళ్ళకి ఇంట్లో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి ఏమైనా తరచుగా అనారోగ్యాలు వస్తూ ఉంటాం, ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. లేదా పిల్లల మాట వినకుండా ఉంటూ ఉంటారు. ఇవన్నీ కూడా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. కనుక మొత్తం మీద మీనరాశి వారికి రవి యొక్క రాశి మార్పు అనేది అంత అనుకూలమైనది కాదు. అలానే ఈ నెల 15వ తేదీ నుంచి చూసుకున్నట్లయితే సుమారు నెల రోజుల వరకు కూడా గురుమౌఢ్యమి ఉన్నటువంటి కారణం చేత మీకు సాక్షాత్తు రాస్యాధిపతి దశమాధిపతి అయినటువంటి వాడే గురుడు కనుక కొంచెం వృత్తి ఉద్యోగ వ్యాపారాల పరంగా కీలకమైనటువంటి మార్పులు చేర్పులు చేసుకోవడం అనేది అంత మంచిది కాదు. అంటే వర్క్ విషయంలో ఏదైతే కెరియర్ ఉంటుందో కెరియర్ విషయంలో దూకుడుగా ముందుకు సాగకుండా తగు జాగ్రత్తలు పాటించుకోవాలి. అలానే ఆరోగ్యాన్ని కూడా తగు జాగ్రత్తగా కాపాడుకుంటూ ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయాలి. అలానే ఈ 10 రోజుల వరకు ఉన్నటువంటి గ్రహగతులను కనుక మనం చూసుకున్నట్లయితే కనుక ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిళ్ళు అనేటువంటివి ఉంటున్నాయి, ఖర్చులు పెరుగుతున్నాయి, అదనపు ఆదాయ మార్గాలు కాస్త తగ్గుతున్నాయి. గతంలో మీరు అనుకున్నటువంటి ప్రకారంగా ఆర్థికమైనటువంటి ప్రణాళికలు సాగడానికి అవకాశాలు తగ్గుతున్నాయి, కానీ వీటన్నిటిని తట్టుకోగలుగుతారు, నిలబడగలుగుతారు. ఈ ఒత్తిళ్ళన్నింటినీ కూడా అధిగమించగలుగుతారు. క్రయ విక్రయాల విషయంలో కొంచెం పట్టు విడుపుగా సాగినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలను కూడా అందుకోగలుగుతారు. శుభకార్యాల నిమిత్తంగా లేకపోతే విలువైనటువంటి కొన్ని బంగారం లాంటివి కొనుగోలు నిమిత్తంగా కొంత ఖర్చు చేయడానికి ఈ సమయంలో అవకాశాలు అనేటువంటివి కూడా ఏర్పడుతున్నాయి. అలానే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కనుక కుటుంబ పరంగా మాత్రం తగాదాలు ఉంటున్నాయి, చికాకులు ఉంటున్నాయి, ఇంటికి సమయాన్ని పెద్దగా కేటాయించలేరు, ఇంట్లో కూడా తరచుగా ఏదో ఒక ఇబ్బంది అనేటువంటిది ఉంటూ ఉంటుంది. నన్ను ఎవరూ అర్థం చేసుకోవట్లేదు అనేది మీకు ఉండేటువంటి ఊతపదంగా మారడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఏమిటి ప్రపంచం, బంధుత్వాలు లేవు, బాంధవ్యాలు లేవు, ఎవరికి ఎటువంటి మమకారాలు లేవు, అనురాగాలు లేవు, డబ్బులే కావాలి వీళ్ళందరికీ. డబ్బులు ఉంటే మంచివాళ్ళు, డబ్బులు లేకపోతే చెడ్డవారు, వీళ్ళు అనుకున్నట్టుగానే మనం ఉండాలి, మనకు తగ్గట్టుగా ఎవరు ఉండరు అనుకునేటువంటి విధంగా మీ మానసిక స్థితి ఏర్పడడానికి ఇక్కడ పరిస్థితులు ఉన్నాయి అనేటువంటి మాట మనం స్పష్టంగా చెప్పుకోవచ్చు. కనుక ఇటువంటి విషయాల్లో అయినంత వరకు చికాకుని, కోపాన్ని, ఆవేశాన్ని అణుచుకుంటూ నిరుత్సాహాన్ని దరిచేరనివ్వకుండా ముందుకు సాగేటువంటి ప్రయత్నం చేయండి. ఇక కెరియర్ పరంగా చూసుకున్నప్పుడు ఏంటంటే కొంత బాధ్యతలు పెరుగుతున్నాయి, పని ఒత్తిళ్లు పెరుగుతున్నాయి, మీరు అనుకున్నటువంటి వెసులుబాటు తగ్గుతోంది, మీరు అనుకున్నటువంటి సెలవులు లభించడానికి అవకాశాలు తక్కువగా ఉన్నాయి, కానీ ఇవన్నీ మేనేజ్ చేసుకోగలుగుతారు. కనుక దీన్ని నేను పెద్దగా ఇబ్బందికరమైనటువంటి అంశంగా అయితే మాత్రం మీకు చెప్పట్లేదు. వ్యాపారస్తులు రొటేషన్ల వరకు పరిమితమైనంత వరకు మీకు ఎటువంటి ఇబ్బందులు కూడా రావట్లేదు. రకరకాల వృత్తుల్లో ఉండేటువంటి వారు కూడా కాలం అనుకూలంగా ఉంది. విద్యార్థులు తమకు తాముగానే చదువు మీద కొంత శ్రద్ధను ఎక్కువగా చూపించడానికి అవకాశం అనేటువంటివి ఏర్పడుతున్నాయి. వయసులో పెద్దవారు అయ్యేటువంటి వారికి చిన్నపాటి ఆరోగ్యమైనటువంటి చికాకులు ఏర్పడుతున్నాయి, వాటిని చక్కగా అధిగమించగలుగుతారు. కొంచెం కోపాన్ని మాత్రం కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఎక్కడికో వెళ్ళాలి అనేటువంటి తాపత్రయం మీలో ఎక్కువగా ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలనే దాంట్లో మాత్రం క్లారిటీ రాదు. అయినంత వరకు వయసులో ఈ పెద్దవారు అనేటువంటి వారు ఈ 10 రోజుల్లో మాత్రం ప్రయాణాలు పెద్దగా చేయకుండా ఉండటమే ఉత్తమమైనటువంటి ఫలితాలను ఇస్తున్నటువంటి మాట చెప్పుకోవచ్చు. శుభకార్యాలు ప్రయత్నాలు చేసేటువంటి వారికి ఇవి కొంత సానుకూలంగా సాగడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అయితే తగాదా మీద ఇవి సానుకూల పడతాయనేటువంటి మాట మాత్రం మనం చెప్పుకోవచ్చు. సంతానానికి సంబంధించిన విషయాలు మాత్రం కొంత చికాకు పరుస్తాయి. అదే ప్రకారంగా ప్రేమలు లాంటివి కూడా కొంత వివాదాస్పదం అవడానికి అవకాశాలు గోచరిస్తున్నాయి. నూతనమైనటువంటి పరిచయాల కన్నా పాత పరిచయాలు ఈ సమయంలో బాగా ఉపకరిస్తాయి. ఇట్లా మీనరాశి వారికి ఇబ్బందులు ఉన్నాయి, కానీ ఇవన్నీ కూడా తట్టుకోవడానికి, నిలబడడానికి, అధిగమించడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కనుక వీటిని పెద్దగా లక్ష్య పెట్టాల్సినటువంటి అవసరాలు లేవు. మీనరాశి వారికి 10 రోజుల వరకు ఉండేటువంటి కాలం అలా సాఫీగా సాగిపోతుంది. దీంట్లో కూడా 11వ తేదీ అనుకూలంగా ఉంది, 12వ తేదీ సాయంత్రం వరకు అనుకూలంగా ఉంది, 17, 18, 19, 20 తేదీలు కూడా మీకు అనుకూలంగా ఉన్నాయి. అంటే 6 రోజులు యోగిస్తున్నాయి. మళ్ళీ చెప్తున్నా అండి, 11వ తేదీ పూర్తిగా అనుకూలంగా ఉంది, 12వ తేదీ సాయంత్రం వరకు అనుకూలంగా ఉంది, 17, 18, 19, 20 తేదీలు సంపూర్ణంగా యోగిస్తున్నాయి. కనుక ముఖ్యమైన పనులు ఏమున్నా ఈ రోజుల్లో చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మానసిక ప్రశాంతతను కాపాడుకోండి. మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సొంతం చేసుకోవడానికి మీనరాశి వారి కాలమంతా ప్రతినిత్యం కూడా పసుపు రంగు పూలతోటి ఇష్టదైవాన్ని పూజించడం అనేది మంచిది. అలానే ప్రతి శనివారం కూడా అయితే ఆంజనేయ స్వామి వారికి 108 ప్రదక్షిణాలు చేయండి, లేదా 108 తమలపాకులతో అర్చన చేసుకోండి, మంచి ఫలితాన్ని అందుకోగలుగుతారు. మరోమారు మళ్ళీ కలుద్దాం. ఎల్లప్పుడూ దేశాన్ని ప్రేమిద్దాం, దైవాన్ని స్మరిద్దాం. స్వస్తి.